అమరావతిలో అంతర్జాతీయ రాజధాని కాదు, అంతర్జాతీయ మోసం. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్ చంద్రబాబేనా? ఇదే అంశంపైన చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తానన్న బాబు, 7 ఏళ్లు అధికారంలో ఉన్న ఒక్క శాశ్వత భవనం నిర్మించని బాబు, తాత్కాలిక భవనాల పేరుతో ప్రజాధనం దోచేసిన బాబు, అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి, నీళ్లు ఎత్తిపోయడానికి 3 నుంచి 4,000 కోట్లు ప్రజాధనం తగలేస్తున్న బాబు, భూములిచ్చిన రైతులకు డెవలప్ చేసి ఇస్తామన్న రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా 11 ఏళ్లుగా మోసం చేస్తున్న బాబు ఇప్పుడు అతిపెద్ద అంతర్జాతీయ మోసానికి తెగబడ్డారు. అదేంటో చెప్పే ముందు మీకో విషయం గుర్తు చేస్తా. రాజధాని అంటే 1000 ఎకరాలు 5,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు కావాలని, అప్పుడే అంతర్జాతీయ రాజధాని నిర్మాణం జరుగుతుందని 5 కోట్ల మంది ప్రజలను బాబు నమ్మించారా లేదా? ఇప్పుడేమంటున్నారు? 50,000 ఎకరాలతో అంతర్జాతీయ రాజధాని రాదు, కేవలం మున్సిపాలిటీ మాత్రమే సాధ్యమవుతుందంటున్నారు. అందుకే 2వ దశలో మరో 20,000 ఎకరాలు కావాలన్నారు. అంతటితో అయిపోలేదు. ఆ తర్వాత 3వ దశలో మరో 30,000 ఎకరాలు కావాలి అంటున్నారు. మొత్తం 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తానని కొత్త రాగం అందుకున్నారు. అంటే రాజధానిని 1,00,000 ఎకరాల్లో నిర్మిస్తామని మొన్నటికి మొన్న చంద్రబాబే చెప్పారు. బాబు భూదాహం అక్కడితో ఆగిపోలేదు. ఒక దెబ్బకు 3 పెట్టెలన్నట్టుగా అతిపెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు. రామోజీ ఆత్మతో ఈనాడులో ఓ వార్త రాయించారు. ఈ మాస్టర్ ప్లాన్ వార్త వెనుక మాస్టర్ మైండ్ చంద్రబాబే అని ఆ వార్త చదివితే ఎవరికైనా అర్థమైపోతుంది. అసలు ఏముంది అందులో? మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే అంతర్జాతీయ మోసం అందులో దాగుంది. ముందుగా వార్త చూడండి, మోసం గురించి తరువాత మాట్లాడుకుందాం. ఎస్, ఒకసారి ఈనాడు దినపత్రిక, నిన్నటి ఈనాడు దినపత్రిక స్క్రీన్ పైన చూపించండి. రైట్, రాజధాని 2వ దశ మనకు చెప్పింది ఏంటి? 16,000 ఎకరాలు, 16,600 ఎకరాలు రైతుల నుంచి తీసుకుంటాం, మిగిలినది ప్రభుత్వ భూమి, అంతా కలిపితే 20,000 ఎకరాలు 2వ దశ అన్నారు. మొదటి దశ అయిపోయింది, అది 53,000 నుంచి 54,000 ఎకరాల దాకా ఉంది. ఇప్పుడు 2వ దశ మనకు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, నారాయణ గారు చెప్పింది 20,000 ఎకరాలు. కానీ రాజధాని 2వ దశ 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్. బాగా చూడండి సార్, దీని పరిధిలో 50 గ్రామాలు, 1.75 లక్షల ఎకరాలు, అంటే 1,75,000 ఎకరాలు. ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ 1,75,000 ఎకరాలు? ఏంటి మాస్టర్ ప్లాన్? ఈ మాస్టర్ ప్లాన్ వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ ఏంటి? ఇప్పటి వరకు మనకు మొదటి 2, 3వ దశలు కలిపితే 1,00,000 ఎకరాల్లో అన్నారు. ఇప్పుడు 2వ దశలో మాత్రమే, బాగా గమనించండి, 2వ దశలో మాత్రమే 1,75,000 ఎకరాలు 2వ దశలో భూసమీకరణ చేస్తారా? ఏం చేస్తారు? ఎలా చేస్తారు? నేను మళ్ళీ క్లియర్గా చెప్తా. 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్. ఇందులో లోపలికి వెళ్ళి చదివితే చాలా ఆసక్తికరమైనటువంటి అంశం మనకు కనిపిస్తుంది సార్. ఇందులో ఏం రాశారంటే, ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ప్రాంతంలో ప్రస్తుతం భూసమీకరణ చేస్తున్న 7 గ్రామాల విస్తీర్ణం 20,491 ఎకరాలు. ఇదే కదా మనకు తెలిసిన విషయం, మొన్నటికి మొన్న చెప్పిన విషయం ఇదే కదా. మున్సిపాలిటీ కాకూడదంటే ఇంకో 20,000 ఎకరాలు కావాలన్నారు కదా, అక్కడ వరకు ఓకే. ఇది మిగతా 43 గ్రామాల్లో, ఈ 7 గ్రామాలు కాకుండా మిగతా 43 గ్రామాల్లోని భూముల విస్తీర్ణం ఎంత ఉందంటే 1,54,853 ఎకరాలు. మొత్తంగా 2వ దశలో 1,75,347 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. చంద్రబాబు చెప్పారా మీకు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా మీకు? సిఆర్డీఏ చెప్పిందా మీకు? మంత్రి నారాయణ చెప్పారా మీకు? కానీ వీళ్ళెవ్వరూ చెప్పకుండానే రామోజీ ఆత్మ ఈనాడు దినపత్రికలో రాసుకొచ్చింది. రామోజీ ఆత్మ పరలోకం నుంచి చూసి ఈ వార్త రాసుకొచ్చింది. ప్రభుత్వం చెప్పకుండా, ప్రభుత్వం ప్రకటన చేయకుండా మాస్టర్ ప్లాన్ 1,75,000 ఎకరాల్లో అని ఎవరు చెప్పారు? ఈనాడు దినపత్రిక. ఎవరు ఫెయిలర్ వదిలారు? ఎవరు లీకేజీ వదిలారు? ఎవరు మాస్టర్ ప్లాన్ రూపొందించారు? ఎవరిది మాస్టర్ మైండ్? చాలా ఇంపార్టెంట్ సార్, ఈ విషయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకు 1,75,000 ఎకరాలని అంటున్నారు? ఇందులో మళ్ళీ ఇంకా చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. 1,75,347 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. సెకండ్ పేజ్ చూపించండి. 43 గ్రామాల్లో గుంటూరు జిల్లాలో 29, పల్నాడు జిల్లాలో 14 గ్రామాలు ఉన్నాయి. అర్థమవుతోందా మీకు? ఇక్కడ
భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా సిఆర్డీకి వచ్చే భూముల్ని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ వెంచర్ డెవలప్మెంట్ వంటి నమూనాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఇది అసలు పాయింట్. ఇక్కడ దొరికిపోయారు దొంగలు. ఇదంతా వరల్డ్ బ్యాంకునో అప్పులిచ్చే బ్యాంకులనో ల్యాండ్ బ్యాంక్ చూపించి మన దగ్గర ఇంత ల్యాండ్ ఉందని చెప్పి అప్పులు తెచ్చుకోవడానికి సిద్ధం చేసినటువంటి మాస్టర్ ప్లాన్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మొదటి దశలో 53,000 నుంచి 54,000 ఎకరాలు ఉన్నాయి చేతిలో మొదటి దశలో. మళ్ళీ రెండో దశ, మూడు దశ 1,00,000 ఎకరాలు. అప్పటికి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క ప్రకారం ఎకరా డెవలప్మెంట్కి 2 కోట్ల రూపాయలు సార్. 1,00,000 ఎకరాలకి ఎంత అయింది? 2 లక్షల కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు ఎంత అంటున్నారు? మొదటి దశలో ఉన్నటువంటి 53,000 ఎకరాలు, రెండో దశలో వస్తున్నటువంటి 1,75,000 ఎకరాలు, మొత్తం కలిపితే 2,25,000 ఎకరాలు అవుతుంది సార్. దాదాపుగా 2,25,000 ఎకరాలు. ఒక్కో ఎకరానికి 2 కోట్లు ఖర్చు పెట్టాలంటే మనకెంత కావాలి? 4.5 లక్షల కోట్ల రూపాయలు కావాలి. 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఎకరాకు 2 కోట్లు ఖర్చు అయితే, ఇప్పుడు ఈనాడు దినపత్రికలో వార్త వచ్చింది. ఆ వార్త ప్రకారం చూస్తే మొత్తం 2,25,000 ఎకరాల్లో రాజధాని ఉండబోతోంది. ఎకరాకు 2 కోట్ల లెక్కన 4,50,000 కోట్లు, 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు రాజధాని పైన ఖర్చు చేయబోతున్నారా? ఇంత అప్పు ఇచ్చేదెవరు? ఇచ్చిన ఇంత అప్పుతో రాజధాని నిర్మాణం అవసరమా? ఈ అప్పుని తీర్చేదెవరు? ఎన్నేళ్ల పాటు ఈ అప్పు తీరుస్తారు? మీకు ఇంకో పాయింట్ చెప్తాను. ఈ 53,000 ఎకరాల్లో 34 దగ్గర రైతులు ఇచ్చింది ఉంది. అది కాకుండా దాదాపు 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అటవీ భూమి ఉంది. ఇందులో ఏమైనా నిర్మాణాలు చేశారా? నీళ్ళు ఎత్తిపోయడం తప్ప. ఇందులో చేసింది ఏంటంటే తాత్కాలిక భవనాలు. ఈ 11 ఏళ్లలో మనకు వచ్చింది ఏంటి? తాత్కాలిక భవనాలు. మొదటి దశ 53,000 ఎకరాలు దాటేశాం, రెండో దశలో 20,000 ఎకరాలు దాటేశాం, మూడో దశలో 30,000 ఎకరాలు దాటేయబోతున్నాం. ఈ తరుణంలో రాజధాని మాస్టర్ ప్లాన్ అంటూ ఈనాడులో వార్త రావడం వెనుక అతిపెద్ద కుట్ర దాగుంది. అర్జెంటుగా రైతులను నిండా ముంచేయాలి, రియల్ ఎస్టేట్ పెంచుకోవాలి, మొత్తం 2,25,000 ఎకరాల్లో రాజధాని అంటూ ల్యాండ్ బ్యాంకు చూపిస్తూ బ్యాంకుల నుంచి లక్షల కోట్లు అప్పులు తేవాలి. అందుకే ఈ స్కీమ్ తెరపైకి తెచ్చారు. అసలు రాజధానిలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? 11 ఏళ్లుగా వాళ్ళు పడుతున్న మానసిక క్షోభ ఏంటి? బంగారం పండే నెలను బాబు మోసం తెలియక ఇచ్చేసి నేడు రైతులు పడుతున్న అవస్థలేంటో ఒక్కసారి వారి మాటల్లోనే విందాం సార్. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. రాజధాని గ్రామాల్లో ఏం జరుగుతోందో, అక్కడి రైతుల కష్టాలేంటో, ప్రజల కష్టాలేంటో, బాబు చేస్తున్న మోసాలేంటో బయట ప్రపంచానికి తెలియకుండా ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అమరావతిని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. బాబు చేస్తున్న మోసాలు గుప్పమంటూ బయటకు వస్తున్నాయి. ఒకసారి ఆ రైతు ఆవేదన మీరు విన్నారంటే, అమరావతిలో ఏం జరుగుతోంది? మనం ప్రజాస్వామ్య పాలనలో, ఒక ప్రభుత్వ పాలనలో, ఒక రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జీవిస్తున్నామా, లేకపోతే నియంతల పాలనలో చుట్టూ గోడలు గట్టి భయపెట్టి రైతుల జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఒక సామ్రాజ్యాన్ని చూస్తున్నామా అన్న అనుమానం మీకు ఖచ్చితంగా ఆ రైతు మాటల్లో అర్థమవుతుంది. ఒకసారి రైతు ఏమన్నారో వినిపించండి. ఎక్కడో ఒలికల్లో ఇస్తున్నానన్నారు కదా. ఒలికలు అంటే అర్థం కాదేమో చాలామందికి. శ్మశానం అని, శ్మశానాల్లో ఇస్తున్నారు. ఆ శ్మశానాల్లో ఇల్లు తీసుకోలేక ప్రాణం వదిలేశారు రామారావు, మా బంధువే అని అతను చెప్తున్నారు. ఒక ఆడబిడ్డని 70 సార్లు తిప్పించుకున్నారట. ఇప్పటి వరకు ప్లాట్, రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వకుండా. ఎవరైనా గట్టిగా అడిగితే మీ ఇల్లు కూల్చేస్తాం, ఇది నేను అంటున్న మాట కాదు. ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా మనం? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రైతులు, భూములు ఇచ్చిన రైతుల జీవితాలను కూడా నాశనం చేయడమా? వాళ్ళకి బెదిరింపులా? వాళ్ళని మనమే కదా త్యాగదనులని చెప్పింది. వాళ్ళ ఇల్లు కూల్చేస్తాం, మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం, ఎవరు బయటకు వచ్చి మాట్లాడకూడదు. ఏంటి బెదిరింపులు? మరి ఇలాంటి బెదిరింపులతోనే కదా రామారావు అనే రైతు గుండె ఆగిపోవడానికి కారణము. రామారావు అనే రైతు గుండె ఆగిపోవడానికి కారకులు చంద్రబాబు కదా. రిటర్నబుల్ ప్లాట్లు శ్మశానాల్లో ఇస్తే గుండెపోట్లు రాక మరేమవుతుంది? పైగా మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా రెండో దశలో భూములు లాక్కుంటుంటే ఆ రైతుల ఆవేదన వినేదెవరు? ఒకసారి ఆ రామారావు అనేటటువంటి రైతు ఆవేదన ఇప్పుడే చెప్పారు కదా ఆయన, మా బంధువు రామారావు ఆ శ్మశానంలో ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్ తీసుకోలేక మనోవేదనతో
చనిపోయారు, గుండాగి చనిపోయారు, మా బ్రతుకులు కూడా ఇంతే, ఎవ్వడూ ప్రశ్నించకూడదని అంటున్నారు. రెండో దశలో భూములు తీసుకుంటున్నటువంటి రైతులు, ఇస్తున్నటువంటి రైతులు, అయ్యా మాకు ఏదన్నా అన్యాయం జరిగితే మీరు డెవలప్ చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇప్పటి వరకు మొదటి దశ వాళ్ళకి ఇవ్వలేదు, మేము ఇస్తాము, 3 ఏళ్లలో రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్ చేసి ఇస్తామంటున్నారు. ఇవ్వలేకపోతే ఏం చేయాలంటే కోర్టులో కేసు వేసుకోండి అని చెప్తున్నారు. ఎవడైనా నమ్మకం కలిగిస్తారు, అలాంటి పరిస్థితి రాదు, మీకు అగ్రిమెంట్ చేస్తామని, కోర్టుకు వెళ్ళండి అని చెప్తున్నారు. అంటే నేను నిన్ను మోసం చేస్తాను, నువ్వు కోర్టులో కొట్లాడు నా గురించి అని ముందే చెప్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఒకసారి ఏం మాట్లాడుతున్నారో వినండి వాళ్ళు. మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు, 4 సంవత్సరాలు సమయం తీసుకోండి, 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి, భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్ట్ ఆఫ్ లా. కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో పరిహారం కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి, మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి. పరిస్థితి రాదన్నారు సార్, మంచిదే, హ్యాపీ. అయ్యా చంద్రబాబు గారు, ఇది ఒకరిద్దరు రైతుల ఆవేదన మాత్రమే కాదు సార్. మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చిన 30,000 మంది రైతుల ఆవేదన, ఆందోళన కూడా ఇలానే ఉంది. నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? కొందరు రైతులకు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రెసిడెన్షియల్ ప్లాట్లు విసిరి కొట్టింది నిజం కాదా? భూములిచ్చిన రైతులకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఓల్డేజ్ హోములు పెడతామని నమ్మించి నట్టేట ముంచింది నిజం కాదా? మీరు చేసిన మోసాన్ని, చేస్తున్న అన్యాయాన్ని తట్టుకోలేక అమరావతి రైతుల గుండెలో ఆగిపోతున్నది నిజం కాదా? అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తోంది నిజం కాదా? అమరావతిలో శాశ్వత భవనాల పేరుతో అంచనా వ్యయం భారీగా పెంచేసి 1,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నది నిజం కాదా? అమరావతిలో ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంటు ఖర్చు చేయకుండానే 18 నెలల్లో 47,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది నిజం కాదా? మీరు చెబుతున్న లెక్క ప్రకారమే ఒక ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చయితే 2,25,000 ఎకరాలు అభివృద్ధి చేయడానికి 4.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 2,25,000 ఎకరాలు, 4.5 లక్షల కోట్ల రూపాయల ఖర్చు. ఎవరిని మోసం చేయటానికి సార్? రైతుల నుంచి మొదటి దశలో తీసుకున్న 34,000 ఎకరాల్లో మీరు కట్టిన బిల్డింగులు ఏంటో చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి. 11 ఏళ్లలో 2 తాత్కాలిక భవనాలు తప్ప అక్కడ జరిగిన డెవలప్మెంట్ ఏంటో చెప్పండి. 2,25,000 ఎకరాల్లో మీరు నిర్మాణాలు పూర్తి చేసేది ఎప్పుడు? 4.5 లక్షల కోట్ల అప్పు ఇచ్చేది ఎప్పుడు? అది తీరేది ఎప్పుడు? నీళ్లు తోడడానికే వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న మీరు ఎవరిని మోసం చేయడానికి ఈ మాస్టర్ ప్లాన్ వేశారు? మీరు చేసినటువంటి మోసాల గురించి, నీళ్లు ఎత్తిపోస్తున్న విధానాల గురించి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఏమంటున్నారో ఒకసారి విందాం. ప్రొఫెసర్ రామచంద్రయ్య గారి బయట ఒకసారి ప్లే చేయండి. మంతా తుఫాన్ వల్ల బట్ మా ఏరియాలో ఆ రైతులకు ఒక్కరికన్నా ఒక ఎకరాకు 10,000 సహాయం చేసింది ఈ ప్రభుత్వం, ఒక్క రైతు కన్నా. కానీ ఉండవల్లి దగ్గర 2వ దశ పంపులు వరద నీరు ఎత్తిపోయడానికి 600 కోట్లు రిలీజ్ చేసుకున్నారు. ఎవడబ్బ సొమ్ము అండి? అడగదలుచుకున్నాయి, ఎవడబ్బ సొమ్ము? ఎవడు కట్టమన్నాడు నిన్న అక్కడ రాజధాని? ఒక్క ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ చూపించండి. గత 11-12 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం అని ఒక ఫీజిబిలిటీ స్టడీ జరిగి ఉంటే చూపించండి. అందరూ మీ ఇష్టమే. ఇప్పటి వరకు 60,000 కోట్లు అప్పు చేసినారు, ఇంకెన్ని చేస్తారో తెలియదు. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు, మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు లేడు. ఈ పంటలు నష్టపోయి కన్నీళ్ళు పెట్టుకున్న రాష్ట్ర రైతులు అందరూ నీ అప్పులు తీర్చాలి ఇప్పుడు. ఎందుకంటే ఇది రాష్ట్ర బడ్జెట్ మీద అప్పు. ఇది ఇక్కడ మాత్రం రోజుకు ఒక ఏజెన్సీ నుంచి 1,000 కోట్ల అప్పులు తెచ్చి రోజుకు ఒక డ్రైన్ పేరుతోనో, ఒక రిజర్వాయర్ పేరుతోనో, ఒక ఎత్తిపోతల పేరుతోనో అమరావతి మీద ఖర్చు పెడుతున్నాం. చంద్రబాబును నమ్మి భూములిచ్చిన తరువాత అమరావతి గ్రామాల్లో ఎంత భయానక పరిస్థితులు నెలకొన్నాయో తెలుసా? గ్రామాల్లో కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమయ్యాయో తెలుసా? అక్కడి యువత ఎక్కడికెక్కడికి వలసలు పోతోందో తెలుసా? సోషల్ యాక్టివిస్ట్ వసుంధర గారి మాటలు ఒకసారి వినండి సార్. అమరావతికి మళ్ళీ 2వ భూసేకరణ జరగకపోతే ఇది ఒక మున్సిపాలిటీగా ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చారని. కాదండి, మున్సిపాలిటీ కాదు, ఇది ఒక పంచాయతీగా మిగలబోతుంది. ఎందుకంటే 1000 కుటుంబాలని ర్యాండమ్ శాంపుల్స్ మేము తీసుకున్నప్పుడు అక్కడ చాలా మంది ముసలాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏమ్మా మీ పిల్లలు ఎక్కడున్నారు? చాలా దుర్భరంగా కుక్కి మంచాలు అట్లున్నారు.
ఏమో ఇక్కడ ఉన్నారు మీ పిల్లలు ఎక్కడ వెళ్ళారంటే ఇక్కడ గ్రామాల్లో పనులు లేవు, అందుకని బెంగళూరుకి, చెన్నైకి, చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలకి, హైదరాబాద్కి ఎక్కువ బెంగళూరు, చెన్నైకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చేస్తున్న పనులు చాలా 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 దుర్భరమైనటువంటి పనులు, పిల్లలకు చదువులు లేవు. దీని పర్యవసానం, ఈ సామాజిక ఆర్థిక విశ్లేషణ పర్యవసానం నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి యూత్ పనులు లేవు, వ్యవసాయం లేదు. ఇదంతా చూసిన తర్వాత, ఈ ప్రముఖులు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న తర్వాత, రైతుల ఆవేదన విన్న తర్వాత, జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత అమరావతిలో అవినీతి గురించి మాట్లాడాలా, అసైన్డ్ భూముల స్కామ్ గురించి మాట్లాడాలా, టవర్ల నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి మాట్లాడాలా, బినామీలు దోచేస్తున్న భూముల గురించి మాట్లాడాలా, నిరంతరం సాగుతున్న ఎత్తిపోతల పథకాల గురించి మాట్లాడాలా, ఇప్పటికే చేసిన 47,000 కోట్ల రూపాయల అప్పు గురించి మాట్లాడాలా, భవిష్యత్తులో చేయబోతున్న 4.5 లక్షల కోట్ల అప్పు గురించి మాట్లాడాలా, భూములిచ్చి జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డ రైతుల గురించి మాట్లాడాలా, అభివృద్ధి లేక, ఉపాధి లేక, పనులు దొరక్క యువత గురించి, వలసపోతున్నటువంటి యువత గురించి మాట్లాడాలా, అడగ్గానే ప్రభుత్వానికి భూములిచ్చి పరిహారంగా శ్మశానాల్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తే గుండెలు బాదుకుంటున్న రైతుల గురించి మాట్లాడాలా, మంత్రుల సమక్షంలో గుండెలాగి మరణిస్తున్న రైతుల గురించి, వారి కుటుంబాల గురించి మాట్లాడాలా, మాకిస్తామన్న ప్లాట్ ఎక్కడుందో చూపించని మహాప్రభు అంటూ సిఆర్డీఏ చుట్టూ తిరుగుతున్న అమాయక ప్రజల గురించి మాట్లాడాలా, రాజధాని ముసుగులో అమరావతిని తన అవినీతికి కేంద్రంగా మార్చుకున్న చంద్రబాబు గురించి మాట్లాడాలా? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. అమరావతి గురించి మాట్లాడాలంటే ఒక్క గంటలో, ఒక్క రోజులో చెప్పేది కాదు. అసలు అమరావతిలో ఏం జరుగుతోంది, ఈనాడులో వార్త వెనుక అసలు నిజం ఏంటి, చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అలాగే మనతో పాటు కాసేపట్లో జాయిన్ అవుతారు పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ సిఈసి మెంబర్, మీడియా ప్యానలిస్ట్, రామనాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. వెంకటరెడ్డి గారు, అమరావతిలో ఏదైనా అంశం గురించి మాట్లాడాలంటే ఒకటే రెండా చాలా మాట్లాడాలి. అసలు విషయంలోకి వెళ్లే ముందు అమరావతిలో ఏ అంశాన్ని తీసుకుంటే చర్చించడానికి అవకాశం ఉంది? ఏ అంశాన్ని? ఇప్పుడు నేను 10 ప్రశ్నలు వేశాను, ఏ అంశం గురించి మాట్లాడాలి? మొట్టమొదటి అయితే రైతుల గురించి తీసుకుంటాం. ఎందుకు రైతుల గురించి తీసుకున్నాం అంటే, అవినీతి అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో కామన్ కాబట్టి, సో పిల్లనిచ్చిన మామనే మోసం చేసినాడు, ఇంకెవరినైనా మోసం చేస్తాడు కాబట్టి రైతులను ఎలా మోసం చేశాడు అనే దాని మీద తీసుకున్నాం. ఎందుకంటే అసలు ఈ రాష్ట్ర రాజధాని అనేటటువంటిది శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం డిసైడ్ కాలేదనేది వాస్తవం. ఎందుకంటే అప్పుడే శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా అసలు ఆ రిపోర్ట్ని పరిగణలో తీసుకోకుండా ఆ రోజే మంత్రి నారాయణ చేత ఒక కమిటీ వేయించి అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టాలని రామోజీరావు చెప్పటం, పేరు కూడా అమరావతి అనే దానికి డిసైడ్ చేయటం. సో దాని ప్రకారం జరిగినటువంటి ఒక తంతు. ఆ రోజు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడింది ఏంటి, ఆ రోజు హైదరాబాద్లో ఉంది మనకు అసెంబ్లీ. అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్కి కరకట్టకి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళా, అప్పటికి ఇంకా ఓటుకు నోటు కేసు రాలా. సో ఓటుకు నోటు కేసు రాకముందే దీనికి సంబంధించి 2014 సెప్టెంబర్ 4న అసెంబ్లీ సమావేశాల్లో విజయవాడ కేంద్రంగా రాజధాని అనౌన్స్ చేశారు. అంటే దట్ క్యాపిటల్ విజయవాడ. కానీ డిసెంబర్కి వెళ్ళేటప్పటికి ఏమైంది, 29 గ్రామాల్లో మేము భూములు సేకరిస్తున్నాం అని అంటే, అదేంటి ప్రభుత్వ భూముల దగ్గర కదా మీరు పెడతానన్నది. జగన్ గారు కూడా అసెంబ్లీలో ఏమన్నారు, ప్రభుత్వ భూముల దగ్గర పెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే మేము చేసామంటున్నారు. చాలా ఆయన మాటకు చాలా వాల్యూ. 30,000 ఎకరాల ప్రభుత్వ భూముల దగ్గర పెట్టమంటే ఆ ప్రభుత్వం అనేది తీసేసి 30,000 ఎకరాల భూముల దగ్గర పెట్టమన్నాడు. కాబట్టి 3 పంటలు పండేటటువంటి ప్రభుత్వం అనేది కట్ చేశారు. ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదా అప్పుడు, ఆ ప్రభుత్వాన్ని కట్ చేసి మీరు చేయాల్సిన ప్రభుత్వాన్ని కట్ చేయాలి. తర్వాత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కట్ చేశారు కదా. సో వాళ్ళ ప్రభుత్వ భూమి అనే దాన్ని ప్రభుత్వాన్ని తీసేసి 30,000 ఎకరాల భూముల దగ్గర పెట్టమన్నాడు అని చెప్పి 3 పంటలు పండేటటువంటి భూములు తీసుకున్నారు. వాళ్ళకి చెప్పింది ఏంటి, 3 సంవత్సరాల్లో రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేయాలి, 2018 సంవత్సరానికి ఇవ్వాలి. సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు వస్తుంది దాదాపుగా. సో ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా ఏదైతే పేపర్ మీద ఉన్నది తప్ప డైరెక్ట్గా మాన్యువల్గా ఆ రైతుకి ఫ్లాట్ ఎక్కడ ఉందో ఇప్పటి వరకు చూసుకోవడానికి లేదా సార్. ఇండియన్ హిస్టరీ కాదు, వరల్డ్ హిస్టరీలో ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఒక స్థలాన్ని ఎవరైనా కొనుగోలు చేసేటప్పుడు లేదా ఒక స్థలాన్ని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు అతను అందుబాటులో లేకపోతే వాళ్ళ బంధువులన్నీ వెళ్ళి చూసుకొని, ఇదిగోండి పలానా చోట ఉంది, ఆ సరిహద్దు ఇయ్యింది, ఇంకా 4గురిని ఎంక్వైరీ చేసుకుని ఏం ఇబ్బంది లేదు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. బట్ అమరావతిలో ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా వాళ్ళకి మాన్యువల్గా ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. మరి ఎక్కడున్నాయి ఫ్లాట్లు? కంప్యూటర్ డాష్ బోర్డు మీద ఉన్నాయి.
దాంట్లోనే మీకు ఉంటాయి, దాంట్లోనే వీధి సోళ్ళు ఎక్కడ ఉన్నాయి, దాంట్లోనే వాగులు ఎక్కడ ఉన్నాయి, దాంట్లోనే వంకలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ చెరువులు ఎక్కడ ఉన్నాయి అని దాంట్లో చూసుకోవటమే. ఇప్పుడు వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లన్నీ కంప్యూటర్లో ఉన్నాయా? డెవలప్ చేయలేదు కదా, ఫ్లాట్ డెవలప్ చేసి ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ రైతుల పేరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఏదైతే ఫ్లాట్లు ఇచ్చారో అవి కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్నాయి తప్ప కింద నేల మీద ఎవరిది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఆ 29 గ్రామాల్లో వాళ్ళ ఫ్లాట్ ఎక్కడ ఉంది అనేది ఆన్లైన్లో చూసుకోవటమే. సో డెవలప్మెంట్ గ్రాఫిక్స్ లో చూపించేస్తారా ఫైనల్ గా? డెవలప్మెంట్ ఆల్రెడీ ఇప్పుడు దాకా అదే చూపిస్తున్నాడు కదా. వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేటప్పుడు రోడ్లు, డ్రైనేజీ, వాటరు, ఈ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి కదా. అవి అయితే ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో చూపించేశారు ఎట్లా వచ్చింది మీ ఫ్లాట్ అని. అదో భూతల స్వర్గం లాగా ఎట్లా వచ్చి చూపించారు. అది చూసి ఇప్పుడు ఇందాక ఇద్దరు సోషల్ యాక్టివిస్ట్ మాట్లాడింది అన్నప్పుడు 2014లో ఈ రాజధాని డిసైడ్ అయిన ఒక 1 yearలో మీరు చూస్తే టీవీలో అమెరికా సంబంధం వద్దంటున్నారు, అమరావతి సంబంధం ముద్దంటున్నారు అని చెప్పి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ప్రచారం. ఎవరు అమరావతిలో రైతులు చేయాల, వాళ్ళ మీడియా చేసిన ప్రచారం. అసలు అమరావతి ఇక్కడ అద్భుతం అయిపోతుంది, ఇంకా వేరే విదేశాలు ఎవరు వెళ్ళంటున్నారు, ఇక్కడ ఒక్క 10 సెంట్లు భూమి ఉంటే చాలు, అసలు మనకి ఒక సింగపూర్ని కొనేయచ్చు, ఈ విధంగా ప్రమోట్ చేసి అమెరికా సంబంధం కూడా వద్దంటున్నారు, అమరావతి సంబంధమే కావాలని చెప్పి ఎగబడుతున్నారని చెప్పి ఏదైతే వాళ్ళ మీడియా ఛానల్ ప్రచారం చేసింది. ఈ రోజు రైతుల పరిస్థితి చూశారు కదా. మేము చనిపోతాం, మాకేంటిది ఈ బాధ ఏంటి, మీకు ఇచ్చి ఆల్రెడీ 11 ఏళ్ళు అయిపోయింది అని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూడండి. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. దాన్నే సరే అంతటితో ఆపుదాం, ఏదో జరిగిన తప్పు, వాళ్ళకేదో రిజిస్ట్రేషన్ చేసి ఫ్లాట్లు ఇచ్చేద్దాం, దీని వరకన్నా ఉండాలా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రెండో దశ. మొన్నటిదాకా ఏమన్నారు, రెండో దశలో 20,000 ఎకరాలే సేకరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఈనాడు పేపర్ రాయటం కాదు సార్, ఆల్రెడీ దీనికి సంబంధించి ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి కన్సల్టెంట్లు కావాలని చెప్పి టెండర్లు ఇచ్చారు. ఎంత వెరైటీగా ఉందో చూడండి. మాస్టర్ ప్లాన్కి రూపొందించడానికి టెండర్లు పిలవలా, మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి కన్సల్టెంట్లు కావడానికి గ్లోబల్ టెండర్లు పిలిచారు. మళ్ళీ చెప్పండి, నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్లను పిలవలా, మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి కొంతమంది కన్సల్టెంట్లు కావాలి, ఆ కన్సల్టెంట్లు కావడం కోసం గ్లోబల్ టెండర్లను పిలిచారు. అంటే ఏ విధంగా గ్లోబల్ టెండర్లు, కన్సల్టెంట్ల కోసం గ్లోబల్ టెండర్లు, మాస్టర్ ప్లాన్ కాదు, మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి కావాల్సినటువంటి కన్సల్టెంట్ల కోసం గ్లోబల్ టెండర్లు. ఎంత దారుణం చూడండి, అంటే ఈ కన్సల్టెంట్ల పేరుతో మళ్ళీ దోపిడీ చేయడానికి. సో ఇది ఒక పార్ట్. ఇప్పుడు మీకు 1,75,000 ఎకరాలంట. అవును, అంటే అసలు ఇక్కడ మీకు స్ట్రక్చర్ చూస్తే సార్, ఎవరికైనా కొంచెం విజయవాడ గుంటూరు అందరూ చూస్తుంటారు కాబట్టి, విజయవాడ గుంటూరుకి హైవే కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే. ఇప్పుడు మీకు రాజధానిని ఇటు పక్క తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు, పెద్ద రోడ్లు ఉన్న దగ్గరకి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న దగ్గర తీసుకెళ్తా, ఆ పక్కకి మళ్ళీ మూడు పంటలు పండే భూములకి, ఆ పక్క 3 పంటలు పండే భూములు. మొదటి దశలో ఏదైతే మీరు అన్నట్టుగా నీళ్లు ఎత్తి తోడిపోస్తా ఉన్నామో వర్షం పడితే, ఏదైతే ఇప్పుడు మళ్ళీ 50 గ్రామాలు తీసుకుంటే కూడా అదే పరిస్థితి. ఎందుకంటే అవన్నీ పంట పొలాలు, 3 పంటలు పండేటటువంటి పొలాలు. ఏంటి మాస్టర్ ప్లాన్ ఏంటి, ఎందుకు 1,75,000 ఎకరాలు రెండో దశ భూసేకరణ ఉంటుంది, 709 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని ఈ మాస్టర్ ప్లాన్ అంటూ ఎందుకు వార్త రాశారు, దీని వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఏంటి, ఏ ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు భూములు అయితే తీసుకోమంటూ ఒక ఫీలర్ని వదిలారు, వీటన్నిటిపైన చర్చిద్దాం. ఈ రోజు వరకు మీకు తెలిసింది అమరావతిలో అంతర్జాతీయ రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మొదటి దశలో దాదాపు 54,000 ఎకరాలు చేతిలో పెట్టుకున్నారు. ప్రభుత్వ భూమి, అటవీ భూమి, రైతుల నుంచి జరిగినటువంటి భూ సమీకరణతో కలిపి. అంతర్జాతీయ రాజధాని కావాలంటే కనీసం 50,000 ఎకరాలు ఉండాల్సిందే అని పదే 2014-19 మధ్య చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే కేవలం 50,000 ఎకరాలు ఉంటే అది మున్సిపాలిటీ అవుతుంది, కాబట్టి అంతర్జాతీయ నగరం, అంతర్జాతీయ రాజధాని నిర్మాణం జరగాలంటే కనీసం 1,00,000 ఎకరాలు ఉండాలి. రెండో దశలో ఒక 20,000 ఎకరాలు, మూడో దశలో ఒక 30,000 ఎకరాలు, మొత్తం కలిపి 1,00,000 ఎకరాల్లో నేను అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం జరిపేస్తాను అని అన్నారు. అక్కడ వరకే మనం విన్నాం. రెండో దశ భూ సమీకరణకు సంబంధించినటువంటి జీవో రావడం, రైతులతో మాట్లాడడం, గ్రామ సభలు పెట్టడం, భూములు తీసుకోవడం అన్నీ కూడా మొదలైపోయాయి. ఏది 16,600 ఎకరాలకు సంబంధించి భూ సమీకరణ, మిగిలిన 4,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అటవీ భూమి ఏవో ఉన్నాయి, అంతా కలిపితే ఒక 20,000 ఎకరాలకు సంబంధించి. నిన్న ఈనాడు దినపత్రికలో ఒక వార్త వచ్చింది సార్, 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ రాజధాని రెండో దశ. రాజధాని రెండో దశ అంటే మనకు తెలిసింది ఎంతవరకు అంటే 20,000 ఎకరాలని తెలుసు, కానీ 709 చదరపు కిలోమీటర్లు అని అంటే ఎంత అని చూస్తే ఇది 1,73,347 ఎకరాలట. 1,75,000 ఎకరాలు
అంటే ఆల్రెడీ మన చేతిలో దాదాపుగా 53 నుంచి 54 వేల ఎకరాలు ఉన్నాయి. అంటే టోటల్గా 2,30,000 దాదాపుగా 2,30,000 ఎకరాల్లో ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది, ఈ వార్తను బట్టి. అసలు ఎవరు ఈ మాస్టర్ ప్లాన్ వేశారు? ఈ మాస్టర్ ప్లాన్ వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ ఏంటి? ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ప్రాంతంలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్నటువంటి 7 గ్రామాల విస్తీర్ణం 20,494 ఎకరాలు. మిగతా 43 గ్రామాల్లోనే ఒకసారి ఈనాడు దినపత్రిక చూపించండి. మిగతా 43 గ్రామాల్లోని భూముల విస్తీర్ణం 1,54,853 ఎకరాలు. మొత్తంగా రెండో దశలో 1,75,347 ఎకరాలు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. 43 గ్రామాల్లో గుంటూరు జిల్లాలో 29, పల్నాడు జిల్లాలో 14 ఉన్నాయి. ఇది వరకు ఏం చెప్పారు మనకి? 7 గ్రామాల్లో అన్నారు. ఇప్పుడు 43 గ్రామాల్లో దాటిపోతోంది సార్. ఎంత దూరం పోయిందంటే ఇది గుంటూరు జిల్లాలో గుంటూరు మండలం, మంగళగిరి మండలం, మేడికొండూరు మండలం, పెదకాకాని మండలం, తాడికొండ మండలం, పల్నాడు జిల్లాలో అమరావతి మండలం, ఎడ్లపాడు మండలం, పెదకూరపాడు మండలం దాటుకొని పోయింది. మొత్తం దాటి వెళ్ళిపోతోంది. జిల్లాలకు వ్యాపించుకొని పోతోంది రాజధాని నిర్మాణం. చంద్రబాబు నాయుడు గారేమో 1 ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది నాకు అని అన్నారు. ఇప్పుడు మొత్తం 2,30,000 ఎకరాలు ఉన్నాయి. అంటే దాదాపు 4,60,000 కోట్లు కావాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారం. ఈ అప్పులు ఇచ్చేది ఎవరు? ఈ అప్పులు తీర్చేది ఎవరు? వాటికి వడ్డీలు కట్టేది ఎవరు? ఈ భారం అంతా రాష్ట్ర ప్రజలు మోయాల్సిందేనా? ఇది భారమా పాపమా? దేనికోసం? ఎవరి కోసం? ఏంటి భూదాహం? దీని వెనుక ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? వీటన్నిటిపైన క్లియర్గా చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. పుణ్యశీల గారు జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ సిఈసి మెంబర్, మీడియా ప్యానలిస్ట్. అలాగే రామ్నాథ్ గారు మీడియా సీనియర్ అనలిస్ట్. ఎస్ రామ్నాథ్ గారు, రాజధాని రెండో దశ అని అంటే అందరికీ అర్థమైంది. 20,000 ఎకరాల్లో భూ సమీకరణ చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు, పెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది, పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రైల్వే స్టేషను, స్పోర్ట్స్ సిటీ, ఇవన్నీ మీటింగుల్లో చెప్పి జీవోలో పెట్టకుండా జాగ్రత్త పడ్డారులేండి, ఇది వేరే విషయం. కానీ ఇప్పుడు నిన్న ఈనాడు దినపత్రిక రాసిన వార్త ప్రకారం చూస్తుంటే 709 చదరపు కిలోమీటర్లు, 1,75,000 ఎకరాలు. 1,75,000 ఎకరాలు. ఏంటి దీని ఉద్దేశం ఏంటి? దీని వెనుక ప్లాన్ ఏంటి? ఇది మాస్టర్ ప్లానా, ఇంకేదైనా మాస్టర్ మైండా? అంటే ఇప్పుడు ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే. ఈనాడు ఇంత పక్కాగా ఒక మ్యాప్ కూడా వేసి ఈ గ్రామాలన్నీ తీసుకుంటున్నారు అని చెప్తుంది అంటే ఆల్రెడీ ఒక ప్లాన్ వీళ్ళకు ఉందనేది క్లియర్ గా అర్థమైపోతుంది. మొదటి దశలో 53,000 ఎకరాలు. చాలా మంది అనుకున్నది ఏంటంటే మొత్తం కలిసి 1,75,000 అనుకున్నారు. కాదు, అది ఇది కలిపి అంతా 2,30,000 కోట్లు, 30,000 ఎకరాలు మీరు చెప్పినట్టు. దీంతో ఈనాడు పత్రిక కవర్ చేయడానికి అంటే ఒక్కసారిగా చెప్తే ఎక్కడ గుండెపోటు వచ్చి పడిపోతారేమో అన్నట్టుగా మొదటి పేజీలో మొదటి పేరాలు ఏం రాశారు? 709 అంటే 1,75,000 ఎకరాల్లో ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అంతే తప్ప మొత్తం 50 గ్రామాల్లో భూమిని ఇప్పటికిప్పుడు రాజధాని కోసం తీసుకోవడం లేదు అన్నారు. అంటే రెడీ చేస్తోంది. కానీ లోపలికి వెళ్ళేసరికి ఏం రాసేశారు? రాజధాని విస్తరణలో భాగంగా భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి. అప్పటి అవసరాలు తగ్గట్టు మళ్ళీ భూ సమీకరణ చేస్తారు. అంటే మొదట్లో తీసుకున్న 53,000 ఎకరాలతో పాటు ఈ 1,75,000 ఎకరాలను కూడా ల్యాండ్ పూలింగ్ లో తీసేసుకోబోతున్నారు అని రాసేసింది. అలా కొత్తగా భూ సమీకరణ చేసిన ప్రతిసారి ఆ కొద్ది ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ చేయడం అసాధ్యం కాబట్టి ఒకటేసారి మొత్తం ఈ 1,75,000 ఎకరాలకి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. 2,30,000 ఎకరాల్లో రాజధాని ఉంటుంది, ఎక్కడన్నా ఉందా? ఎక్కడ ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా దీన్ని ఒకటి ఆలోచిద్దాం సార్. జనరల్గా సామాన్య ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పండి. ఒక రాజధానికి ఉండాల్సినవి ఏమేమి కావాల్సి వస్తాయి అవసరాలు, అవి కట్టడానికి ఎంత భూమి అవసరం అవుతుంది? ఇప్పుడు రాజధానికి అంటే ఇప్పుడు ప్రభుత్వ భవనాలు, సచివాలయము ఇవన్నీ ఉంటే సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్ ఏంటంటే అమరావతి అన్నదని ఒక సెంటిమెంట్ గా మార్చారు. ఎవరైనా సరే దాంట్లో లోతుపాతుల్ని ప్రశ్నిస్తే వెంటనే మొత్తం మీద పడుతున్నారు, మీరు అమరావతి ద్రోహులు, రాష్ట్ర ద్రోహులు అని. దాంతో చాలా మంది భయపడి ముందుకు రావడం లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిఆర్డీఏ చెప్పిన దాని ప్రకారమే 1 ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు అవుతుంది. ఏది ఈ రోజున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం. ఈ లెక్కను చూసినా కూడా 4,60,000 కోట్ల రూపాయలు ఓన్లీ అంటే డెవలప్ చేయడం అంటే బిల్డింగ్లు కట్టడం కాదు, ఓన్లీ మౌలిక సదుపాయాల కల్పనకి ఎంత అవుతుంది. కానీ ఇది ఒక రోజులో అయ్యేది కాదు, 5 ఏళ్లలో అయ్యేది కాదు. ఈ 1,75,000 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న 53,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది.
అప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం అది ఎకరా ఏ 5 కోట్లకి వెళ్ళచ్చు ఓన్లీ డెవలప్ చేయడానికి. మరి దీన్నంతా ఎవరు పైకి వస్తారు? పైగా ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏదో వాళ్ళు భూములు ఇస్తున్నారు, ప్రభుత్వం తీసేసుకుంటోంది అని అనుకుంటున్నారు. కానీ భూములు ఇస్తున్న వాళ్ళకు ఎకరాకి ఏడాదికి 50,000 రూపాయల చొప్పున కౌలు చెల్లిస్తున్నారు. కానీ అది కూడా ఏంటి, ప్రతి ఏడాది 10% కౌలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఆల్రెడీ 33,000 ఎకరాలు భూమి ఇచ్చిన వాళ్ళకి ఈరోజు ₹1,00,000 వెళ్ళింది ఎకరానికి కౌలు ఏడాదికి. ₹1,00,000 కౌలు చెల్లిస్తున్నారు. అంటే ప్రతి ఏటా 10% పెంచుకుంటూ పోయారు. ఏది జరీబ్కు ₹50,000 ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఏడాది 10% పెంచుకుంటూ పోయేసరికి ఈ 10 ఏళ్ల కాలంలో అక్కడికి వెళ్ళిపోయారు దాదాపు. ఇప్పుడు వీళ్ళు భూములు ఇస్తున్న వాళ్ళు డైరెక్ట్ గా మాకు ఇప్పుడు ఎంత ఇస్తున్నారో ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఆ స్థాయి నుండి మొదలు పెట్టండి, ఇన్ఫ్లేషన్ ఉంది కదా అని చెప్తున్నారు. దీన్ని అంతా చూస్తే పైగా ఒక విషయం మనం అంతా మన ఆటలో చెప్తే వీళ్ళంతా రైతుల్ని అవమానిస్తున్నారు, రైతుల ద్రోహులు అని మాట్లాడతారు. స్వయంగా ఏపీ వెంకటేశ్వరరావు గారే అన్నారు. ఏమని, ఆల్రెడీ భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ప్లాంట్లు రెడీ చేసి లేదు, అక్కడ అభివృద్ధి జరగలేదు, కానీ మిగతా ప్రాంతంలో మళ్ళీ రెండో పూలింగ్ అంటుంటే ఎందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు అనే దానికి చెప్తూ ఆయన రెండో దశలో పూలింగ్ లో ఇచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఒక మాట మాట్లాడారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ వ్యవసాయం గిట్టుబాటు అయ్యేది లేదు, ఏమీ లేదు, ఈ వ్యవసాయం చేయలేకున్నాము, కాబట్టి ప్రభుత్వానికి ఇస్తే క్రమం తప్పకుండా కౌలైన వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కొంతమంది రైతులు భూములు ఇస్తున్నారని చెప్పారు ఏపీ వెంకటేశ్వరరావు గారే. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఉద్దేశంతోనే ఇస్తూ ఉంటే మరి దీనిలో త్యాగాలు ఎక్కడ ఉన్నాయి అన్న ప్రశ్న కూడా వస్తుంది. నిజానికి ఎకరాకి 50,000 ₹1,00,000 కౌలు అంటే అసలు ఆ ప్రాంతంలో అది అసాధ్యం. అంతకు మించిన లాభాలంటూ ఏమీ ఉండవు. మరి ఇలాంటి చోట త్యాగం అనే పదం ఎక్కడి నుండి వస్తుంది అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. 33,000 ఎకరాలు తీసుకున్నారు, సరే, ఇప్పటివరకు డెవలప్ చేయలేదు. అసలు ఈ 1,75,000 ఎకరాలు తీసుకోవడానికి ప్రజల ఆమోదం ఉందా? చంద్రబాబు నాయుడు గారు నా చేతుల్లో అధికారం ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తాను అని అంటున్నారే కానీ ఎన్నికలకు ముందు ఏమైనా చెప్పారా రెండో దశ కూలింగ్ వెళ్తామని? ఒక మంచి పాయింట్. నాకు ఒక డౌట్, ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్న ఈ 1,75,000 ఎకరాలకు సంబంధించి సిద్ధం చేస్తున్నారని ఈనాడు దినపత్రిక రాసింది కదా, ప్రజామోదం లేనట్టేనా దీనికి? ఇంకా ఎవరితో చర్చించారు? ఎలక్షన్లకు ముందు ఈశ్వర్ గారు ఎలక్షన్లకు ముందు ఓపెన్ గా చెప్పాలంటే ఇవన్నీ వదిలిపెట్టి మొదటి దశలో భూములు ఇచ్చిన వాళ్ళ మీద కొంత కన్సర్న్ ఉంది పబ్లిక్ లో. సరే అది రైటా రాంగా, చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్ప ఒప్ప ఇది వదిలిపెడితే సరే ఏదో నమ్మి ప్రభుత్వానికి భూములు ఇచ్చారు, వాళ్ళ వరకు న్యాయం చేయాలన్న ఒక ఒపీనియన్ అయితే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎక్కడ కూడా మేము సెకండ్ పూలింగ్కి వెళ్తామని చెప్పలేదు, ఓ మున్సిపాలిటీ అవుతుంది దీంతో అని చెప్పలేదు. అప్పుడే సింగపూర్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు, ఈ 53,000 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణం అవుతుందని చెప్పారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అంటున్నారు. ప్రజల మీద గౌరవం ఉన్న ఇతర రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలని గౌరవించాలనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 53,000 ఎకరాల చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అక్కడున్న రైతులందరినీ హ్యాపీగా చూపించి రేపు 29 ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు వెళ్ళి అడగమనండి, ఇదిగో నేను 53,000 ఎకరాల్లో డెవలప్ చేసి రైతులంతా హ్యాపీగా ఉన్నారు, నేను ఈ ప్రోగ్రెస్ చూపెడుతున్నాను, మళ్ళీ నన్ను గెలిపించండి, 1,75,000 ఎకరాలు తీసుకొని అమరావతిని ముందుకు తీసుకెళ్తానని చెప్పి వెళ్ళమనండి, చేయొచ్చు. ఎందుకంటే ఈ 53,000 ఎకరాల్లో డెవలప్ చేయడానికి ఈ 29 వరకు సరిపోతుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల ఆమోదం ఉండాలనుకుంటే ఎన్నికల్లో అడిగి ఎన్నికలకు వెళ్ళి గెలిచిన తర్వాత చేయమనండి. చేయరు. ఎందుకు చేయరు అంటే దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. రెండో విడత మీరు బాగా గమనిస్తే రెండో దశ పూలింగ్కి వెళ్తారన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనలిస్టులు, తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళే గొనిగారు. ఇదేంటి మరి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి న్యాయం చేయలేదు, మళ్ళీ ఇంతమందిని తీసుకొని వచ్చి ఎలా చేస్తారన్నారు. కానీ మళ్ళీ వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు కానీ ఈ మధ్య వాళ్ళు మాట్లాడడం లేదు. మళ్ళీ ఇవన్నీ ఏంటి క్లియర్ గా అర్థమవుతుంది, పబ్లిక్ ఆమోదం లేదు, మాకు అధికారం ఇచ్చారు, మేము ఏమైనా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అమరావతి ద్రోహి, రాజధాని ఉండడం ఆయనకి ఇష్టం లేదని మాట్లాడుతున్నారు. కానీ చెప్పాలంటే ఏపీలో ప్రజా చైతన్యం ఉందా, చచ్చిపోయిందన్న బాధ కలుగుతుంది. ఒకసారి అధికారం ఇచ్చినందుకు ఈ స్థాయిలో లక్షల ఎకరాల భూములు తీసేసుకొని వాటిని డెవలప్ చేయడానికి ఇప్పుడు సింపుల్ అంటే హైదరాబాద్ లో ఎక్కడ పూలింగ్ చేయలేదు, చాలా ప్రాంతాలు విపరీతంగా డెవలప్ అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి? మీరు ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చి వదిలేయండి, ఇగో రహదారులకు ఇంత అవుతుందని మాస్టర్ ప్లాన్ వదిలేస్తే ప్రైవేట్ వ్యక్తులు వస్తారు, పారిశ్రామికవేత్తలు వస్తారు, వాళ్ళు లేఅవుట్ వేసుకునే వాళ్ళకి అనుమతులు ఏంటి వేసుకుంటారు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. కానీ ఇలా కాకుండా నేనే తీసుకుంటా, ఎకరా 2 కోట్లు పెట్టి మీకు డెవలప్ చేసి ఇస్తా, మొత్తం నేనే చేస్తా అని ప్రభుత్వం ఎందుకు మిందేసుకుంటోంది? ఏటా వేల కోట్ల రూపాయలు కౌలు చెల్లిస్తూ మరి ఈ భారాన్ని అంతా ఎందుకు వేసుకుంటున్నారు అనేది పెద్ద ప్రధానమైన ప్రశ్న. ప్రజలు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఇష్యూ కాదు. చంద్రబాబు నాయుడు గారికి అర్థమైనా కూడా ఆయన బుల్రోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ రోజు రెండో దశ ల్యాండ్ పూలింగ్ కావచ్చు, ఈ 1,75,000 కావచ్చు, ఈ విపరీత పోకడలన్నీ రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈ రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో జరుగుతున్న ఒప్పందాన్ని
రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ భూ యజమానులకు మధ్యలాగా ఎవరు చూడటం లేదు మానసికంగా. ఓకే. తెలుగుదేశం పార్టీ అధినేతలకి అక్కడ ఉన్న వ్యక్తులకి మధ్య జరుగుతున్న ఒప్పందంలా చూస్తున్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడా లేవు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మిగిలిన ప్రాంతాల ప్రజలకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. కానీ ఆ భూములు ఇస్తున్న వాళ్ళకేమో కౌలు వస్తుంది, డెవలప్ చేసి ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఏంటి, ఇతర ప్రాంతాల వాళ్ళకు ఉపయోగం ఏంటి? సో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అన్నారు కదా మొన్న, నా ఇష్టం 99 పైసలకి ఎకరా కాదు, గజం కాదు, మొత్తం ఇచ్చేస్తా, మీరు ఎవరు అడగడానికి డైరెక్ట్ మీడియా ముందు అన్నారు. అమరావతిలో కూడా అదే చేస్తున్నారు. 1,75,000 ఎకరాలు మళ్ళా సెకండ్ ఫేజ్ లో తీసుకొని మొత్తం 2,28,000 ఎకరాలతో మేము రాజధాని చేస్తామని ఒక చిన్న రాష్ట్రం చెప్తోంది. అంటే ఇదంతా రియల్ ఎస్టేట్ తప్పించి ఏమీ వ్యవహారం లేదు, ఇదంతా మోసపూరితంగానే జరుగుతుంది అనేది బహిరంగంగా అర్థమవుతుంది. ఇది ప్రతి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించాల్సిన అంశం ఇది. రైట్. అమరావతి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు రాజధాని ద్రోహులు, అమరావతి ద్రోహులు, మీరు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని నిందలేస్తారు కదా. మరి ఎవరైతే మనం భూములు ఇచ్చిన రైతుల్ని త్యాగధనులని మనమే కీర్తిస్తున్నామో, ఆ త్యాగధనుల పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారనేది ఆ రైతుల మాటల్లోనే విందాం. నిజానికి అమరావతిలో ఏం జరుగుతోంది, అమరావతిలో జరుగుతున్నవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నారా? రైతులు పడేటటువంటి కష్టాలేంటి, రైతుల ఆవేదన ఏంటి, బయట ప్రపంచానికి ఎందుకు తెలియచేయకుండా జాగ్రత్త వహిస్తున్నారు? నిజం చెప్పాలంటే రామారావు అనే రైతు మరణించారు కదా, ఇప్పుడు అలాంటి పరిస్థితి చాలామంది రైతులకు ఉందని రైతులే అంటున్న మాట. ఒకసారి అమరావతి రైతు మొన్న ఏం మాట్లాడారో వినండి. భూములు ఇచ్చిన రైతులు పడుతున్న ఆవేదన ఏంటో వారి మాటల్లో వినండి. ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళందరినీ ద్రోహులు అన్నారు కదా, భూములు ఇచ్చిన రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ద్రోహులు అంటారా? ఏమంటారు? ఒకసారి ఆ రైతు బయట ప్లే చేయండి. భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయండి అని మీ పార్టీ ప్రశ్నిస్తే మీరు అమరావతి ద్రోహులు, రాజధాని ద్రోహులు రకరకాల ముద్రేస్తారు కదా. డైరెక్ట్గా రైతే మాట్లాడుతున్నారు, వారికి కూడా అలాంటి ముద్ర వేసే ప్రమాదం ఉందా? ఆయన చంద్రబాబు కోసం ఎంత చేశానని కూడా చెప్తున్నారు కదా. చేసిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళ ముద్రలే అలా వేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు ఏమంటారు, ముందేమో వాళ్ళని వాడుతారు, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు వాళ్ళ అవతల క్వశ్చన్ చేశారు అనుకోండి, లేదు వైసీపీ వాళ్ళు ఇది ఆడిస్తున్నారు అంటారు. ఇప్పుడు ఆ రైతు ఏం చెప్పారు, 70 సార్లు ఏదైతే వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇక్కడ తిరిగి ఏదైతే ఫ్లాట్ల గురించి అడుగుతుంటే 70 సార్లు అంట. 18 నెలల కాలంలో ఒక ఆడపిల్ల 70 సార్లు వచ్చి ఫ్లాట్ అడుగుతుంటే ఫ్లాట్ ఇవ్వాల. ఈ భూమి ఇచ్చారు ఎవరు? ఇప్పుడు భూమి ఇచ్చిన రైతు ఫ్లాట్ అడుగుతున్నాడు. అవును. కానీ భూమి ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రాజమహల్ కడుతున్నాడు. భూమి ఇవ్వనటువంటి నారాయణ రాజమహల్ కడుతున్నాడు. భూములు ఇచ్చిన రైతుకు మాత్రం ఫ్లాట్ ఇవ్వట్లా. రాజమహల్ సంగతి దేవుడు ఒట్టి ఫ్లాట్ వాళ్ళు అడుగుతుంది. చంద్రబాబుకి ఏముంది సార్ భూమి ఇవ్వడానికి? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారు? ఏమి లేకుండా 5 ఎకరాలు తీసుకున్నాడు సార్. మరి లేకుండా తీసుకున్నాడు కదా. రైతులకి నువ్వు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇచ్చినాక నువ్వు డెవలప్మెంట్ చేసుకో, ఎవరు కాదనలా. ఓకే సార్, రైతులకు ఒక ఫ్లాట్ భూములు ఉన్నాయి అంటే ఈరోజు రైతు సంక్షేమం నీకు అవసరం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సంక్షేమం ఉంటే చాలు. రైతు ఎలా పోయినా వాళ్ళకి జీవన భృతి లేకపోయినా పర్లా, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం భూదోపిడీ ఉంటే సరిపోయింది. ఇలాంటి చూడండి సార్, ఇప్పుడు ఇందా రామ్నాథ్ అని చెప్పినట్టుగా 2014 ఎన్నికల ముందు ఏమైనా చెప్పాడా, నేను పలానా ప్రాంతంలో రాజధాని పెడతా, ఇలా భూములు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటా అని చెప్పాడా? చెప్పలా. 2024 ఎన్నికలకు ముందు ఏమైనా చెప్పాడా? ఎందుకంటే 2024 ఎన్నికల ముందు అమరావతి రైతుల్ని రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారు కదా తిప్పింది. అదంతా తిప్పినప్పుడు మరి అయ్యా మీతో పాటు ఇంకో మిగిలిన గ్రామాలు కూడా తీసుకుంటా, ఇది సరిపోదు, ఇది ఇప్పుడు ఓన్లీ మున్సిపాలిటీయే, ఇది అంతర్జాతీయ స్థాయి నగరం కావాలంటే ఇప్పుడు ఈ 54,000 ఎకరాలు సరిపోదు, ఇంకో 2 లక్షల ఎకరాలు తీసుకోవాలనుకున్నాను చెప్పాడా? లేదు. కనీసం మీకు ఒక నెల రోజుల ముందన్నా చెప్పాడా? లేదు. ఇప్పుడు చూడండి, అంటే ఇది ప్రపంచ బ్యాంకు. ఇది చాలా పెద్ద మోసం. ఏంటంటే ఇన్ని లక్షల ఎకరాలు తీసుకుంటున్నప్పుడు కనీసం రాజధాని ప్రాంత రైతులతోనే చర్చించాలి, రాష్ట్ర ప్రజలను ఒప్పించాలి, రాష్ట్ర ప్రజలకు సమాచారం ఇవ్వాలి, రాజధాని రైతులకు సమాచారం ఇవ్వాలి. ఈ ప్రజలకు ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా ఈనాడు దినపత్రికలో రామోజీరావు గారి పేపర్లో రాసుకున్నారంటే వీళ్ళు, ఇది నియంత్రణ పాలన, ప్రజాస్వామ్య పాలన. ఇప్పుడు ఒక చిన్న సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఒకటి ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నాడు. ఏంటి ఆ ఇండికేషన్ అంటే, నేను ఈ అమరావతిని ఇప్పుడు పూర్తి చేయలేను, అందుకనే కన్ఫ్యూజ్ చేసి ఏం చేయాలి, ఇదిగో ఇప్పుడు ఇది కాదు, ఇంకా పెద్దది కడుతున్నా, ఇంకా పెద్దది కావాలంటే మళ్ళీ నాకే అధికారం కావాలి, ఇది చెప్పడానికి వేసినటువంటి ఒక పెద్ద కుట్ర. ఈలోపు ఇన్సైడర్ ట్రేడింగ్ 2 కూడా జరిగి ఉంటుంది, లేదంటే ఆ గ్రామాలను సెలెక్ట్ చేయరు. ఓకే.
ఇన్సైడర్ ట్రేడింగ్ 1 ఏదైతే జరిగిందో ఇవన్నీ ఈ మండలాలు నేను చదివిన మండలాలని వెళ్ళిపోయాయి ఇన్సైడర్ మరి ట్రేడింగ్. లేకపోతే అప్పటిదాకా ఎందుకు అటే ఎందుకు సెలెక్ట్ చేశాడు దాన్ని? ఇటు హైవే కల్లి సెలెక్ట్ చేయకుండా ఆ పక్కన ఎందుకు సెలెక్ట్ చేశారు? మరి అంటే ఇక్కడ ముందే రెండోది ఇన్సైడ్ ట్రేడింగ్ 2 ఏమన్నా చేశారా? అంటే చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేయలేడు కాబట్టి కన్ఫ్యూజ్ చేయాలి. సో ఇది 29 గ్రామాలు సరిపోట్లా, ఇంకొక 50 గ్రామాలు ట్రేడింగ్ 1లోనే అతిగతి లేక పడున్నారు. అక్కడ ఇప్పటి వరకు ఏం డెవలప్ కాలేదు. 29 గ్రామాల్లో ఒక రైతుకు 2లో ఏమొచ్చేస్తారు సార్? ఒక రైతుకు ఫ్లాట్ ఇవ్వాలా డెవలప్ చేసి, ఒక్కళ్ళకు ఉద్యోగం రాలా, ఒక్క కంపెనీ ఆడకు వచ్చింది లేదు. ఇప్పుడు రెండో దశలో 50 ఎకరాలు తీసుకుంటారంట సార్, 50 గ్రామాలు తీసుకుంటారంట. రెండు కలిస్తే మొత్తం 926 చదరపు కిలోమీటర్లు అవుతుంది. మొదటి దశ 217.23 చదరపు కిలోమీటర్లు, 29 గ్రామాలు. రెండో దశ వచ్చేటప్పటికి 709.6 చదరపు కిలోమీటర్లు, ఏదైతే 50 గ్రామాలు. మొత్తంగా 79 గ్రామాలు రెండు దశల్లో భూసేకరణ. మరి మూడో దశలో ఇంకెన్ని ఎకరాలు ఉంటాయో తెలియదు. నాలుగో దశ వెళ్ళి తడ దాకా వెళ్ళిద్దాము. తడ నెల్లూరు తడ తెలుసు, అది కుదర. ఒక 5వ దశ వచ్చేటప్పటికి ఏమన్నా పక్కన తమిళనాడుని, ఇటు పక్కన ఏమన్నా ఒరిస్సా, తడదాకా ఎందుకు వెళ్తారు? సరిపోవట్లేదు కదా భూదాహం. ఇప్పుడు వీళ్ళకి అప్పులు కావాలంటే ఏం చేయాలి? ప్రపంచ బ్యాంకు చూపించాలి అప్పులు కావాలంటే. ఈ 29,000 ఎకరాలతో 34,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు ఉన్నాయి కదా ప్రభుత్వం. 29 గ్రామాలు 54,000 ఎకరాలు మొదటి దశ సరిపోవట్లా. ఏం చేయాలి? దాని ద్వారా రావట్లా. ఆల్రెడీ కొన్ని SRM యూనివర్సిటీలకి, కొన్ని వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీలకి అప్పనంగా కట్టబెట్టేశాడు. మిగిలిన భూమి ఎంత ఉంది? కేవలం 2,000 ఎకరాలు ఉంది వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం. 2,000 ఎకరాలకు ప్రపంచ బ్యాంక్ ఎంత ఇచ్చింది అప్పు? 15,000 కోట్లు ఇవ్వదుగా, ఇవ్వదు. సో ఏం చేయాలి? అందుకని ఇదిగోండి ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, మీరు తాకట్టు పెట్టుకొని అప్పులు ఇవ్వండి. ఆ అప్పులకు సంబంధించి ఎట్లా? మొత్తం ఎకరానికి 2 కోట్లు. ఏది ఆ రోజు చెప్పిన లెక్క. ఆ 2 కోట్లు కూడా డెవలప్మెంట్ కోసం కాదు, బిల్డింగ్లు కట్టడం కోసం కాదు, కేవలం రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఈ 3 మౌలిక సదుపాయాల కల్పనకి ఎకరానికి 2 కోట్లు. ఇప్పుడు 2,30,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు, 4,60,000 కోట్లు కేవలం ఆ చదువును చేసి, పిచ్చి మొక్కలన్నీ తీసేసి, నీళ్లు నిలవకుండా మొత్తం గ్రావెల్ అన్నీ వేసి రోడ్లు డ్రైనేజ్ చేయడానికే 4,5 లక్షల కోట్లు అయింది. ఏం సార్ 4,5 లక్షల కోట్లు? ఓకే, ఇదంతా చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు అదే కదా చెప్తుంది జనాలకి, ఇప్పుడు నేనేం చేయలేము, అందుకని ఇది ఎంత పెద్దది కడుతున్నాం. ఇప్పుడు మనం అనుకున్నది మొన్న అమరావతి 29 గ్రామాలే, ఇప్పుడు ఇంకొక 50 యాడ్ చేసాం అంటే చాలా పెద్దది కడుతున్నాం. ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటిది, ఈ భవిష్యత్తులో కూడా ఎవడో కట్టలేని కడుతున్నాం. అందుకని నాకు ఈ 3 ఏళ్ళ టైం సరిపోదు, సో అందుకని పెద్దగా ఇచ్చేసేయండి. ఇది రేపు పొద్దున్న జనాల్లోకి 30-40 ఏళ్ళు పడుతుందా? 30-40 ఏళ్ళకి డెవలప్మెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 55,000 కోట్లు అప్పులు తెచ్చారు. 50,000 కోట్లు ఇప్పుడు ఈ టర్మ్ లో. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5,000 కోట్లు అప్పు తెచ్చారు. 5,500 కోట్లు. 55,000 కోట్లకి ఎన్ని బిల్డింగ్లు కట్టారు చెప్పండి సమాధానం. 1 తాత్కాలిక సచివాలయం, 2 తాత్కాలిక అసెంబ్లీ, 3 తాత్కాలిక హైకోర్టు. ఇప్పుడు ఏదో కొత్తగా CRDA బిల్డింగ్ ఏదో కట్టారంట. అంటే 4 బిల్డింగ్లు ఇప్పుడు పూర్తయినాయి. ఏది 55,000 కోట్లు అప్పులు తెస్తే రోజు నీళ్ళు ఎత్తి తోడిపోతున్నట్టే రేపు పొద్దున మిగిలిన గ్రామాల్లో కూడా ఎత్తి తోడిపోయాలిగా. సో దీనికే సరిపోతాయి డబ్బులు. కరెక్ట్. సో మనకి ఎక్కడ ఇది దానికి ఏంటి మాస్టర్ ప్లాన్ ఎందుకు వేశారు ఇప్పుడు చెప్పండి? మాస్టర్ ప్లాన్ లేదు కదా సార్, భూములు ఆల్రెడీ ఇన్సైడ్ ట్రేడింగ్ 2 అన్న జరిగి ఉంటుంది. రెండోది ఇప్పుడు జనాలందరినీ కన్ఫ్యూజ్ చేసేసి ఇప్పుడు ఈ చిన్న రాజధాని కాదు చేతులు ఎత్తేయడం అంతే కదా. ఇప్పుడు ప్రజలు అడుగుతారు చేతులు ఎత్తేస్తే భాగంలోనే ఇదంతా సార్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నేను అమరావతిని ఇప్పుడే పూర్తి చేస్తా అని చెప్పాడు. అవును, ఏది 2 ఏళ్లలో పూర్తి చేస్తా అన్నాడు. సార్ 2 ఏళ్ళు కాకపోతే ఇంకొక 2 ఏళ్ళు పూర్తి చేస్తాడా అంటే పూర్తి చేసే పరిస్థితి లేదని ప్రజలకు ఎలా చెప్పాలి? లేదు, మనం అనుకున్న అమరావతి చిన్నదైపోతుంది, మనం అనుకున్న అమరావతి పెద్దగా కట్టాలనుకుంటున్నా, అందుకని ఈ గ్రామాలు సరిపోట్ల, ఇంకో గ్రామాల్లో తీసుకుంటున్నా జనాల్లోకి ఎక్కించేటటువంటి ప్రక్రియగా క్లియర్ గా ఇది కనపడతా ఉంది. అంతమించే ఉంది. రైట్. రాజధానిలో భూములు ఇచ్చినటువంటి రైతుల దుస్థితి ఎలాగుంది? వాళ్ళ తల్లిదండ్రులేమో ఆ భూములు ఇచ్చేశారు. వాళ్ళేమో ఈరోజు అక్కడ వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ రాలేదు, రెసిడెన్షియల్ ప్లాట్స్ రాలేదు, కమర్షియల్ ప్లాట్స్ రాలేదు, జీవనోపాధి కోల్పోయారు. అక్కడ రాజధాని నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేస్తానన్నారు. వాళ్ళ దగ్గర ఉండే వ్యవసాయ పనిముట్లు కానీ లేకపోతే ఈ ట్రాక్టర్ లాంటివి కానీ వీటన్నింటి కూడా రాజధాని నిర్మాణంలో వాడుకుంటామని జీవోలో చెప్పారు ఆ రోజు. ఇవేవి చేయకపోవడంతో ఈరోజు రాజధాని నుంచి చంద్రబాబు వస్తే ఏదో బాబు వస్తే జాబ్ వస్తుంది కాదు, జీవనోపాధే పోతుంది. ఈరోజు రాజధాని నుంచి యువత మొత్తం పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. రైతులు మరణిస్తున్నారు. కనీసం రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడున్నాయో తెలియక 11 ఏళ్లుగా వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన. వాళ్ళ పిల్లలేమో ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు, జీవనోపాధి లేక. ఎన్ని కష్టాలు పడుతున్నారంటే అక్కడ సోషల్ యాక్టివిస్ట్ వసుంధర గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం. నిజంగా రాజధానిలో ఇలాంటి పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు మనకి చూపిస్తున్నటువంటి
బాహుబలి సినిమా ఎలా ఉంది, వాస్తవ పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి వసుంధర గారి మాటల్లో విందాం. అమరావతికి మళ్ళీ రెండో భూసేకరణ జరగకపోతే ఇది ఒక మున్సిపాలిటీగా ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చారని. కాదండి, మున్సిపాలిటీ కాదు, ఇది ఒక పంచాయతీగా మిగలబోతుంది. ఎందుకంటే 1000 కుటుంబాలని ర్యాండమ్ శాంపుల్స్ మేము తీసుకున్నప్పుడు అక్కడ చాలా మంది ముసవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏమ్మా మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? చాలా దుర్భరంగా కుక్కి మంచాలు అట్లా ఉన్నారు. ఏమో ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడ వెళ్ళారంటే ఇక్కడ గ్రామాల్లో పనులు లేవు, అందుకని బెంగళూరుకి, చెన్నైకి, చుట్టుపక్కల ఉండేటువంటి నగరాలకి, హైదరాబాద్కి ఎక్కువ బెంగళూరు, చెన్నైకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చేస్తున్న పనులు చాలా 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 దుర్భరమైనటువంటి పనులు, పిల్లలకు చదువులు లేవు. దీని పర్యవసానం, ఈ సామాజిక ఆర్థిక విశ్లేషణ పర్యవసానం నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి యూత్ పనులు లేవు, వ్యవసాయం లేదు. ఎస్ పుణ్యశీల గారు, 2015 జనవరి 2న భూములు ఇచ్చారండి రైతులు. ఈరోజు 2026 జనవరి 2కి 11 ఏళ్ళు పూర్తయింది. జీవనోపాధి పోయింది. పిల్లలకి అక్కడ ఏం చెప్పారంటే ఆ రోజు భూములు తీసుకుంటున్నప్పుడు, రాజధాని నిర్మాణంలో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం, మీ ట్రాక్టర్లను ఉపయోగించుకుంటాం, మీ దగ్గర ఉన్నటువంటి పనిముట్లను కూడా ఉపయోగించుకుంటాం, రాజధాని నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం, మీ పిల్లలకి ఇక్కడ ఉపాధి వచ్చేలా చేస్తామని చెప్పారు. 11 ఏళ్ళుగా ఏమీ లేకపోతే యువత మొత్తం కూడా తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పూట గడవడం కష్టమయ్యి పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. మనం ఇచ్చే బిల్డప్ ఎలాంటిదంటే, ఎలివేషన్ ఎలాంటిదంటే, బాబు వస్తే జాబ్ వస్తుంది కాదు, ఉన్న ఉపాధి పోతుంది. రాజధానిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఈశ్వర్ సార్, మీకు నమస్తే. ప్యానెల్లో ఉన్న సభ్యులకి, సాక్షి వ్యూవర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. అదే సార్ బాబు గారి విజనరీ 2047 అని ఆయన గద్దెనెక్కగానే మరి మోదీ గారితో కలిసి ఆయన చెప్పినటువంటి మాట మనకి అర్థం కాల. దాని అర్థం ఇప్పుడిప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. 11 ఏళ్లుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ కట్ గా 14 to 19 5 ఏళ్ళు, మరి ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 7 ఏళ్లలో మధ్యలో ఏం జరిగింది జరగలేదనేది తర్వాత చూసుకుంటే ఈ 7 సంవత్సరాల్లో దీని పేరు మీద అప్పుడు 5,500 కోట్లు, ఇప్పుడు 50,000 కోట్లు తీసుకుని ఇప్పటి వరకు వాళ్ళకి ఏమీ చెయ్యలేదు అంటే మరి బాబు గారి విజనరీ ఎంత గొప్పగా ఉంటుందో మనం ఊహించుకోవాలి కదా సార్. అంటే ఎవరు కాదు, ఎవరైనా ప్రశ్నిస్తే ఇట్లా అంటున్నారు కదా, రైతుల ఆవేదన బయట ప్రపంచానికి తెలియాలంటే ఎట్లా? ఎవరైనా వెళ్ళి వాళ్ళ రైతులతో మాట్లాడితే వీళ్ళు ద్రోహులు, వాళ్ళతో మాట్లాడకండి, వీళ్ళు మోసగాళ్ళు, ఈ రాజధానికి వ్యతిరేకులని ముద్ర వేస్తున్నారు. అదే సార్, సిగ్గుండాలి సార్ ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు అని 14 to 19 మేకతోలు కప్పుకునే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మరి అదే రైతులు దుమ్మెత్తి పోస్తా ఉంటే మరి చాటుగా మరి అందరినీ తప్పించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. కొంచెం కూడా ఆత్మ పరిశీలన అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. నిజంగా ఇందాక కారుమూరి వెంకటరెడ్డి గారు అన్నట్టుగా, అంటే చెప్పకనే చెప్తున్నారు, మా టైంలో ఇది పూర్తవ్వదు, నేను నా అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం, ఆఖరి దశలో ఇంకొకసారి ముఖ్యమంత్రి అవ్వడం కోసం మిమ్మల్ని అందరినీ బలి పశువుల్ని చేశాను, అమరావతిని కామధేనువుగా మీకు చూపించాను, మీ పిల్లలకి భవిష్యత్తు చూపిస్తాను అని పచ్చబద్దాలు చెప్పాను, ఇది ఇప్పుడు అవ్వదు. ఎన్ని చెప్పాడు సార్? ఇది సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి మరి రాజధాని, కామధేనువు, కల్పతరువు, ఎన్ని మాటలు చెప్పారు సార్. నారాయణ గారు కూడా ఎంత గొప్పగా చెప్పడం జరిగింది సార్. కానీ ఈ రోజు చూస్తేనేమో చెట్లు నరుక్కోవటం, నీళ్లు తోడుపోసుకోవటం తప్ప నిజంగా ఆ రైతుల ఆవేదన ఎక్కడ కనిపిస్తోంది వీళ్ళకి? ఇందాక ఆవిడ వసుంధర గారు చెప్పినట్లుగా నిజంగానే మున్సిపాలిటీ కూడా కాదు సార్, పంచాయతీగా అంటే కూడా చాలా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్రియేట్ చేస్తున్నారు సార్. పక్క రాష్ట్రంలో 1,200 కోట్లు పెట్టి సచివాలయం ఎంత అద్భుతంగా కట్టారండి. అవును, అసలు ఎన్ని ఎకరాలు కావాలి సార్? నాకు అర్థం కాదు. ఇది భూదాహం కాకపోతే, రియల్ ఎస్టేట్ బిజినెస్ కాకపోతే, ఇన్సైడ్ ట్రేడింగ్ కాకపోతే దీనికి ఇంకేం పేర్లు పెట్టాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా తేల్చుకోవాలి సార్. రైతుల్ని ఇంత హింస పెడుతూ, నిజంగా మొన్న దొండపాటి రామారావు గారు చనిపోయారు, ఆయన ఎంత చక్కగా నిలదీశారండి.
ఉన్న విషయం అసలు మేము స్వచ్ఛందంగా నిన్ను నమ్మి 2 ఎకరాలు నావి నీ చేతుల్లో పెడితే నువ్వు నాకు రిటర్నబుల్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి పక్కాగా నాకు ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళీ నా ఇల్లు కూల్చేస్తానని చెప్పని మీరు ఇలా వచ్చి మాట్లాడటం ఎంత మటుకు సబబు అని చెప్పని మరి ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తే పర్యవసానం ఆయన ప్రాణం. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇందాక మీరు చూపించినటువంటి విజువల్లో కూడా మరి నేను మరి చంద్రబాబు నాయుడు గారి ముందే మరణిస్తాను, నేను నా బిడ్డ 70 సార్లు తిరిగింది అని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడంటే, ఆంధ్ర రాష్ట్ర రైతన్నలకి ఇంత అన్యాయం జరుగుతుంటే మనం నిజంగా వాళ్ళకే మనం న్యాయం చెయ్యకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు సార్? ఇంకా చెప్పేవన్నీ అబద్ధాలు, ఊదరగొట్టేవేమో నిజంగా అసలు వీళ్ళ భజనలు అయితే మాత్రం మామూలుగా ఉండదండి. ఇందాక మీరు అన్నారు కదా బాబు వస్తే జాబ్ వస్తుందని. బాబు వస్తే జాబ్ రాదు సార్, బువ్వ పోతుంది. బాబు వస్తే తినే బువ్వ పోతుంది అనమాట. నిన్న కూడా మనం చూసాం, ఎన్డీటీవీ వాళ్ళకి సారీ చెప్పాలట. ఈయన వాళ్ళు ఆశ్చర్యంతో ఏంటండి మీరు 20 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం ఏంటండి అని ఆయన క్వశ్చన్ చేస్తే మళ్ళీ రిపీట్ చేశారు ఆయన. అవును అవును అని ఈయన నొక్కి వక్కానిచ్చాడు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలని అనగానే రివర్స్ లో మళ్ళీ క్వశ్చన్ రాగానే అంటే 20 లక్షల కోట్లు మళ్ళీ ఒక 3 లక్షల కోట్లు తగ్గించారు. 3 లక్షల కోట్లు తగ్గించి అప్పుడు మళ్ళీ 20 నుంచి 22 లక్షల కోట్లు ఉద్యోగాలు వస్తాయి. తగ్గించడం పెంచడం మన నోటికి ఏదొస్తే ఆ నెంబర్ చెప్పేయడమే. ఆంధ్ర రాష్ట్ర జనాభా ఎంత సార్? అసలు క్యాజువల్ పర్సన్స్ కూడా ఆలోచించి మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో, కామన్ మ్యాన్స్ కూడా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జనాభా ఎంత సార్? 5 కోట్లు. మన దేశవ్యాప్తంగా వేసుకున్నా కూడా 130 కోట్లకి పైగా. ఈయన 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటే ప్రపంచం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడా సార్? అవును. అసలు వీళ్ళ డప్పులకి వీళ్ళ భజనలకి పైగా దావోస్ మ్యానల్ని బిరుదు అంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 15 సార్లు దావోస్ వెళ్ళొచ్చేసినంత మాత్రాన వీళ్ళు దావోస్ మ్యాన్లు అయిపోతారా? ఇంకా నయం స్పైడర్ మ్యాను, హీ మ్యాను, ఇంకే మ్యాన్లో ఇవ్వలేదు ఇంకా దరిద్రంగా. అసలు భజన చెయ్యటానికి కూడా మీడియాకి ఒక అద్దు ఆపు అనేది ఉండట్లేదు. ఎన్డీటీవీలో కూడా వీడియో తీసేమని వాళ్ళ మీద ఏదో ప్రెజర్ పెట్టారని అంటున్నారు. తీసారా? అసలు అలా కాదండి, యాంకర్ గారు ఒక క్వశ్చన్ అడిగితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రిప్రజెంటేటివ్ గా అక్కడికి వెళ్లి తన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఏ విధంగా ఇవ్వబోతున్నాడు, ఏ విధంగా తన చేయబోతున్నాడు. కాదు పుణ్యశీల గారు, పెయిడ్ ఇంటర్వ్యూ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. పైగా డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు ఆ వీడియో తీయించేసుకున్నారట. మరి దానికి ఎంత ఇచ్చారో తెలియదు కానీ తీయించుకోవడానికి ఎంత ఇచ్చారో పాపము. ఏదైనా ఆయన ట్రేడింగే సార్, ఏదైనా అన్ని ట్రేడింగేనా? రామ్నాథ్ గారు ఏదో చెప్తున్నారు. రామ్నాథ్ గారు, విచిత్రం ఏంటంటే ఈశ్వర్ గారు మరి పెయిడ్ తెలియదు కానీ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పెయిడేనేమో, అందుకేనేమో మీరు ఎలా పెడతారు అది తాయి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు కానీ డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా. ఎందుకంటే దావోస్ ప్రచారానికి సంబంధించి నేషనల్ మీడియాకి ఒక్కో ఛానల్ కి ఒక్కో టూర్ అప్పుడు డబ్బులు, ఆ డబ్బుల్లో భాగమే అది పెయిడ్. అందుకని లేకపోతే వాళ్ళు ఎందుకు తీసేస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు చెప్పాలట్నా? వాళ్ళు చెప్పాలి సార్. అంటే యాంకర్ గారు తప్పు కాదు సార్, పాపం ఆయన ఏమల్లా ఆయన ఆశ్చర్యంగా చూశారు, చూసినందుకు తప్పు. ఈ మాట అర్నబ్ గోస్వామికి చెప్పుంటే బాగుండేది. వీళ్ళు చేశారు కదా సార్. అర్నబ్ గారు మరి తాట తీసేశాడు పట్టాభి గారిని. ఈ ఎలివేషన్లు ఇచ్చినందుకే, లోకేష్ గారికి ఎలివేషన్లు ఇచ్చినందుకే అర్నబ్ తాట తీసి పంపించారు ఒక్కొక్కరిని. అయినా సిగ్గులేదు. ఈరోజు పాప మా దీపక్ రెడ్డి గారు గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నారు అన్ని ఛానళ్ళకి. తాట తీసిందేమో అర్నబ్ గోస్వామి, ఆయన కోపమేమో వైఎస్ఆర్సీపీ పైన. సార్ అంతకు ముందు మన ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు కత్తెర్లు పట్టుకొని తిరిగింది, ఈయన గొడ్డలు పట్టుకోవటంలో పెద్ద విచిత్రం ఏముంది చెప్పండి? చేసే దిక్కుమాలిన పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం క్వశ్చన్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, మన మీద ఏ నింద లేదు అని మరి కోర్టులు చెప్తున్నా, సిట్లు చెప్తున్నా, సిబిఐలు చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనిలోనే ఉండటం వీళ్ళకి ఒక స్పెషాలిటీ అయిపోయింది సార్. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మరి కింద ఉన్నటువంటి కార్యకర్తల వరకు. రామ్నాథ్ అన్న మాట్లాడుతుంది ఒక్క నిమిషం.
ఇప్పుడు రేపొద్దున రాజధానికి సంబంధించి రాష్ట్రం మొత్తం అడిగిద్ది ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారని. ఏం చేస్తాడు? మహా అయితే ఒక 3-4 బిల్డింగ్లు కట్టి చూపించగలుగుతారు, అంతకంటే చేయలేరు. ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయి వర్క్? ఏం నీళ్ళు ఎత్తోడిపోతే అది పూర్తయితేనే కదా సార్ స్టార్ట్ అయ్యేది. నీళ్ళల్లో కడతారు. ఇప్పుడు దాదాపు 19 నెలలు అయింది కదా, ఏం జరిగింది వర్క్ చెప్పండి. 19 నెలల్లో 19,000 ఎకరాల్లో పిచ్చి మొక్కలు బీకారు, ఇంకొక 20,000 ఎకరాల్లో నీళ్ళు ఎత్తోడి పోస్తా ఉన్నారు. అదే కదా నారాయణ గారు చెప్పింది, నేను కూడా చెబుతున్నా. కొత్తగా నాకేం తెలుసు? రోజు అక్కడ తాపీ మేస్త్రిలాగా పొద్దున్న సాయంత్రం తిరిగేది నారాయణ గారే కదా, ఆయన కంటే మీకు నాకేమని తెలుసా? అందుకని అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు ఏంటండి పోసేటప్పటికి కాలాలు తిరిగి వస్తున్నాయి, మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది. ఏం లేదు, సింపుల్ గా ఏం లేదు సార్. అది చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయలేడు కాబట్టి జనాలను కన్ఫ్యూజన్ లో పెట్టి ఇది కాదు ఇంకా పెద్దది కట్టేస్తున్నా అని చెప్పి చూపించేసి 1,000 కోట్ల అప్పులు తెచ్చేసి కాన్ఫిడెన్స్ ఉండే 50,000 నుంచి 70,000, 70,000 నుంచి 1,00,000 ఎకరాలు, 1,00,000 నుంచి 2,40,000 ఎకరాలు ఒకేసారి బడ్జెట్ ఇచ్చేసారు. ఓపెన్ అయిపోయాడు అన్నట్టు. కాన్ఫిడెన్స్ లేకపోతే ఇన్ని ఎకరాలు ఎందుకు తీసుకున్నారు సార్? ఓపెన్ అయిపోయి ఒకేసారి ఇది కన్ఫ్యూజ్ చేసేసారు వాళ్ళని. కన్ఫ్యూజ్ చేసేసి ఇదిగో ఇంత తీసుకుంటున్నానంటే అమ్మో చంద్రబాబు నాయుడు ఇంకెంత పెద్దది కడుతున్నారు అని జనాలు అనుకోని ఈ లోపు చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్ల అప్పులు తెచ్చేసి కిలోమీటర్ కాంట్రాక్ట్ రోడ్డు వేయడానికి 160 కోట్లు ఆ బినామీలకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు తప్ప ఇక్కడ ఇది జరిగేది కాదని చెప్పక ఆయన చెబుతున్నట్టుగా క్లియర్గా అర్థం అవుతాం. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 2,30,000 ఎకరాల్లో డెవలప్మెంట్ సంగతి పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మొదటి దశ 54,000 ఎకరాల్లో డెవలప్మెంట్ అనేది కనీసం రాబోయే 3 ఏళ్లలోనైనా, ఆయన అధికారంలో ఉండే ఈ 3 ఏళ్లలోనైనా చూపిస్తారా? కనీసం సీడ్ యాక్సెస్ రోడ్ అయినా కంప్లీట్ చేస్తారా? ఏమేం కట్టబోతున్నారు? ఎంత డెవలప్మెంట్ చూపించబోతున్నారు? రైతులకు ఎలాంటి డెవలప్ చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వబోతున్నారు? ఎక్కడెక్కడ ఇవ్వబోతున్నారు? క్లియర్గా మాట్లాడుకుందాం. మనం అమరావతి గురించి మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్ల ఉద్యోగాలని చెప్పటం, జాతీయ మీడియాలో అది వైరల్ కావడం, ఆ తర్వాత వాళ్ళ మీదే ప్రజలు తీసుకొచ్చి మొత్తం వీడియో డిలీట్ చేయండి, మీరే సారీ చెప్పాలి మా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన చెప్తారు 23 లక్షల కోట్లని. మా ఎల్లో మీడియా ఎప్పుడన్నా రివర్స్ క్వశ్చన్ వేస్తుందా? కానీ మీ జర్నలిస్ట్ ఏం చేశారు? ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు. అటువంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టకూడదు, ఎందుకంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అని చెప్పడానికి. ఇంకోటి కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో ఉంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, ఆయన కదా అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే, అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే అంట. ఈవీఎం ద్వారా అత్యధిక మెజార్టీ వచ్చిన ఎమ్మెల్యే. చూడండి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి సార్. ఒకసారి ఇది ప్లే చేస్తాను, చూపించండి. రామనాథ్ గారు, ఇది మాట్లాడదాం. మొదటి దశ అయినా కంప్లీట్ అవుతుందా 54,000 ఎకరాల్లో అనేది మాట్లాడదాము. అది మాట్లాడే ముందు అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏదో ఒక అబద్ధం ప్రజలకు నిత్యం చెప్పాలనుకొని కన్ఫ్యూజన్లో పడిపోతున్నారా? 25/7 అంట అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే. రెండోది 25 లక్షలు వచ్చాయి పెట్టుబడులు అని అంటున్నారు ఆయన. 25 లక్షలని మళ్ళీ 25%, 25 లక్షల రూపాయల పెట్టుబడులను మళ్ళీ రిపీట్ చేసి మరి ఆయన నోటితోనే చెప్తున్నారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారేమో 25 లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్తారు. ఏంటి సార్ వీళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఇంకేమన్నా జరుగుతోంది అసలు? ప్రతి 3 నెలలకోసారి కనీసం 2-3 లక్షల ఉద్యోగాలను పెంచకపోతే ఎట్లా అనుకుంటున్నారు కానీ రౌండ్ ఫిగర్ ఫిక్స్ అయితే బాగుంటుంది. 20 లక్షల కోట్లు 20 లక్షల ఉద్యోగాలు అంటే ఫిక్స్ అయితే బాగుంటుంది. కానీ అలా కాకుండా పెంచాలి అన్న తపనలో ఒకరు ముందుకెళ్తున్నారు, ఒకరు 25 అంటారు, ఒకరు 23 అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2-3 సార్లు మాట మార్చారు. అవును, కానీ ఆయన ఎక్స్ప్రెషన్ పెట్టిన దానికి నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు యూట్యూబ్ లో అంతా చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, క్షమాపణ చెప్పాలంట. వాళ్ళు ఏం చేయలేదు పాపం. ఆయన మాట్లాడిన వీడియో అప్లోడ్ చేశారు, సారీ చెప్పారు, అవమానించారు. ఎక్కడికి తీసుకెళ్లారు? దీన్ని ఆదాని కొనుగోలు చేశారు కాబట్టి ఆదాని ఏమైనా మనసులో పెట్టుకొని అదేది గూగుల్ డేటా సెంటర్, ఆదాని డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి పిలవలేదు కాబట్టి దానికి అవమానించేలాగా ఏమైనా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఆదాని చెప్పి చేయించారేమో అనే వరకు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ ఊహకు హద్దులు లేవు. అంటే అది మీడియా ఇప్పుడు ఆదాని గ్రూప్ లో ఉందని ఆయనే చెప్పించాడేమో అనే వరకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు? అప్లోడ్ చేశారు, తర్వాత తీసేశారు. కోర్స్ మరి ఏం ప్రెజర్ చేశారో తీసేశారు. సోషల్ మీడియాలో మనం వెతికితే దొరుకుతుంది కదా పాపం. ఈ రోజుల్లో వీళ్ళు ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా? అప్పటికే అది అన్ని చోట్ల మనమంతా 23 లక్షల కోట్ల ఉద్యోగాల మీద ఉన్నాం కానీ అసలు 20 లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడ వచ్చాయనే దానికి సమాధానం లేదు ఇప్పటివరకు. 1,00,000 ఉద్యోగాలు కూడా చూపించండి, ఎక్కడ లేవు. జలుబు చేసిందని ముక్కు మీద కోపం తెచ్చుకుంటే సార్, మనం దానికి ఏదైనా టాబ్లెట్ వాడితే జలుబు పోతుంది. ఎన్డీటీవీ మీద కోపం తెచ్చుకుంటే ఎట్లా? వాళ్ళు ఎందుకు సారీ చెప్పాలి? ముక్క చెప్పాల్సింది సారీ. అంటే ఎన్డీటీవీ కొద్దిగా స్మూత్ గా ఉంటుంది కాబట్టి చేసుకోగలిగారు. కానీ అదే అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళంటే రిపీటెడ్ గా వేసేవాడు. మీరే అన్నారు కదా నేనేం చేశాను, నాదేం తప్పుది, మీరే చెప్పండి సారీ.
దాంతో అట్లా నడిపారు మొత్తానికి. రైట్, ఇది చెప్పండి సార్. ఇప్పుడు మొదటి దశ అయినా కంప్లీట్ అవుతుందా ఈ 3 ఏళ్లలో? మొదటి దశ కంప్లీట్ చేస్తానని నమ్మకం కుదురుతుంది కదా. రెండో దశలో ఇచ్చే వాళ్ళకి, లేదంటే రామోజీరావు గారు రాసినట్టుగా 2,70,40,000 ఎకరాల్లో మా రాజధాని కట్టాలంటే? ఇప్పుడు ఈశ్వర్ గారు, మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే ఏపీలో ప్రజలు, మేధావులు, సంఘాలు అంతా నిర్వీర్యమైపోయాయి అన్న బాధ కలుగుతుంది. మీరు బాగా గమనిస్తే తొలి విడతలో ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు పెద్ద ఎత్తున వివాదం దేని మీద నడిచింది? పర్యావరణ విధ్వంసం మీద నడిచింది. కరెక్ట్. 53,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇక్కడ అసలు మొత్తం కూలీలు, వీళ్ళ జీవితాలే తారుమారైపోతాయన్న దాని మీద పెద్ద చర్చ నడిచింది. అవును. కానీ ఇప్పుడు ఏకంగా మరో 1,75,000 ఎకరాలు తీసుకుంటామంటున్నామని ఎక్కడ కూడా ఈ పర్యావరణ విధ్వంసం గురించి మాత్రం ఎక్కడ ఎవరు మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు మారరు, ఈ 3 ఏళ్ళు ఆయన ఏం చేసినా మనం చూస్తూ ఉండాల్సిందే అన్న స్థితికి ఏమన్నా ఆంధ్ర ప్రజానికం వెళ్ళిపోయిందా అన్న ఒక ఆందోళన కలుగుతుంది. బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఫస్ట్ చేస్తున్న పని ఏంటంటే అక్కడున్న బోర్లను తీసేస్తున్నారు, విద్యుత్ లైన్లను తీసేస్తున్నారు, కాలువల్ని పూర్తి చేస్తున్నారు. అంటే ఇంకెక్కడా కూడా అది వ్యవసాయానికి పనికి రాకుండా ఫస్ట్ బీడు భూమిగా మారుస్తున్నారు కొన్ని లక్షల ఎకరాలు. ఇది చాలా, ఎందుకంటే మళ్ళా రైతులు వ్యవసాయం చేసుకుంటారేమో, అసలు అక్కడ రైతులు ఉండడానికే వీలు లేదు, తరిమేయాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. అమరావతి అన్నది మొత్తం స్టేట్ కు ఒక బ్లాక్ హోల్ లా మారుతుందేమో అన్న ఆందోళన చంద్రబాబు నాయుడు గారి వైఖరితో కలుగుతోంది. ఎందుకంటే ఇన్ని లక్షల ఎకరాలు తీసుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేయడానికి 4-5 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మొత్తం ఏపీ సంపద మొత్తం అక్కడికి వెళ్ళిపోతుందా అన్న ఆందోళన కలుగుతుంది. వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అనుకుంటున్నారు, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి మీదకు 29 గ్రామాల ప్రజల్ని విసుగొల్పాం, టెంట్లు వేయించాం, ఇలా ఏకంగా 2,28,000 ఎకరాలు తీసుకుంటే ఆ 2,28,000 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా రేపు ప్రొద్దున గవర్నమెంట్ మారినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళే ఉద్యమాలు చేస్తారని అనుకుంటున్నారేం. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా దీన్ని చేయడం సాధ్యం కాదు. 2,28,000 ఎకరాలను డెవలప్ చేసి ఇవ్వడం అన్నది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేత అసాధ్యం. ఇది తెలిసే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే రాబోయే ప్రభుత్వాన్ని కూడా బ్లాక్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు వైఖరి వెళ్తుంది. అప్పులు కూడా చూడండి, ఎప్పుడు లేని స్థాయిలో అప్పులు చేస్తున్నారు. అంటే వచ్చే ప్రభుత్వం కనీసం ఊపిరి కూడా పీల్చుకోవడానికి వీలు లేదు అన్న ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. 2,28,000 ఎకరాలను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద, రాబోయే గవర్నమెంట్ మీద ఇస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? మేము ప్రభుత్వానికి తీసి ఇచ్చామని మళ్ళీ రైతులంతా, భూములు ఇచ్చిన వాళ్ళంతా రోడ్డు మీదకి వస్తారు. ఏ ప్రభుత్వం అయినా ఎలా హోల్డ్ చేయగలుగుతుంది, ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? ఇది చాలా విభ్రాంతి కలిగించారు. ఇప్పుడు ఇంకోటి, అమరావతిని చట్టబద్ధం చేసి చట్టంలో పెడతామంటున్నారు. మరి అక్కడైనా కూడా ఒక పరిధిని చూపెడతారా? లేకుంటే ఒక ఇన్ఫినిటీ మోడల్లో మాకు కావాల్సిన పెంచుకుంటూనే వెళ్ళిపోతామని చెప్తారా? ఇప్పుడు బిల్లు వస్తే బిల్లు పెడితే రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టే విధంగా చూస్తామని అంటున్నారు, నోటిఫై చేయిస్తామని అంటున్నారు. బిల్లు పెడితే విస్తీర్ణం కూడా చెప్పాలి కదా సార్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాల్సి ఉంటుంది కదా సాధారణంగా అయితే చెప్పాలి. ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేదు, ఎందుకంటే 2,28,000 ఎకరాలు తీసుకోబోతామని చెప్తే పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి. లేకుంటే దీన్ని యాడ్ చేసి పెట్టాలని ముందే ప్లాన్ చేసి ఈనాళ్ళు రాశారా అనేది కూడా కలుగుతుంది. ఇప్పటికే ఎంత పరిస్థితి ఎక్కడ వెళ్ళిపోయింది? 6 రిజర్వాయర్లు కట్టుకున్నారు. 6 రిజర్వాయర్లు కట్టిన తర్వాత కూడా 23,000 క్యూసెక్ల నీళ్లు అనేది ఎత్తిపోయాలని చెప్పారు. అవును. ఇలాంటి వాతావరణం ఉన్న చోట ప్రభుత్వం అయితే చాలా నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. తొలి విడతలో భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి కొందరు అమాయకంగా సిఆర్డీఏ నిబంధనలు బుక్ చదువుకోకుండా ఒకే చోట ప్లాట్ ఉంటే బాగుంటుందని చెప్పి 1000 గజాలు 2,000 గజాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మాకు 4 కుమారులు ఉన్నారు, ఒక్కొక్కరికి 250 గజాలు ఇవ్వాలనుకుంటున్నారు, డివైడ్ చేయండి అంటే బుక్ తీసి చూపెడుతున్నారంట. మీరు ఒక్కసారి తీసుకున్న తర్వాత దాన్ని బ్రేక్ చేయడానికి లేదు, మీరు పెట్టుకుంటే 1000 గజాలు అలాగే పెట్టుకోవాలి, దాన్ని ముక్కలు చేసి తమ్ముళ్ళకి ఇస్తాం, కొడుకులకి ఇస్తామంటే కుదరదని చెప్తున్నారంట. బ్యాంకుల్లో లోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 30 పేజీలు 20 పేజీలు ఇస్తారు, ఇంగ్లీష్ లో ఉంటుంది మొత్తం. అంత ఓపిక ఎవ్వరికి ఉండదు, ప్రతి పేజీలో సంతకం పెట్టుకుంటూ పోతారు, లోన్ వస్తుందో లేదా అని చూసుకుంటారు. తర్వాత తెలుస్తుంది అసలు విషయం, కండిషన్ సప్లై అన్ని. అంటే ఇప్పుడు ఏంటి ఈశ్వర్ గారు, ఇప్పుడు చిన్న చిన్న బిట్లుగా చేస్తే ఏది ఒక బ్యూటీ అనేది దెబ్బతింటుంది కాబట్టి అలా ముక్కలు చేయడానికి మేము ఒప్పుకోమంటున్నారంట. అంటే చిన్న చిన్న రైతులు ఒకేసారి భూములు ఉండొచ్చు, కానీ 1000 గజాలు 2000 గజాలు పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు. దాంట్లో అలాంటి వాళ్ళు కనీసం డివైడ్ చేసుకొని కొద్దిగా అమ్ముకుందాం, కుమారులకు పంచుదామని కూడా అవకాశం ఇవ్వడాలంటే ఏంటి ఉద్దేశము? అమ్ముకుంటే మొత్తం అమ్మేసుకొని మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని ప్రభుత్వం ఇండైరెక్ట్ గా చెప్తోంది. ఇది చాలా దుర్మార్గమైన. అన్నిటికీ మించి భూములు ఇచ్చిన రైతులకి కౌలు వస్తుంది, 2 లక్షల రూపాయల వరకు వస్తుంది ఎకరాకి. కానీ కూలీలు ఏమైపోయారన్నది ఎక్కడ చర్చ లేదు. వాళ్ళు అమరావతి వదిలేసి చెప్పారు, ఎందుకంటే అక్కడ పంటలు లేవు, నీళ్లు లేవు, మొత్తం బీడుగా మార్చేశారు, సరిహద్దుల్ని చెరిపేశారు, బోర్లు తీసేశారు, విద్యుత్ లైన్లు పడగొట్టారు,
కాలువల్ని ధ్వంసం చేశారు ఫస్ట్ కావాలని ఉద్దేశపూర్వకంగా. Yes. ఏ రైతు కూడా మళ్ళీ అక్కడ వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా చేశారు. ఇంత ప్లాంట్ గా ప్రభుత్వం చేస్తున్నప్పుడు, ప్రభుత్వమే ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇక దీన్ని ఎవరు అడ్డుకోగలుగుతారు? రైట్ వెంకటరెడ్డి గారు, మనమందరం ఒక పాయింట్ మిస్ అవుతున్నాం. ఒక టీచర్ ఇప్పుడే ఒక మెసేజ్ పెట్టారు నాకు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, 5 లక్షల కోట్లు కావాలి ఆంధ్రప్రదేశ్ కన్న మాట అన్నారు. దాన్ని నిజం చేసే విధంగా ఈరోజు ఆయన చేస్తున్నారు. అది కూడా సరిపోదు ఇప్పుడు. ఎందుకంటే మీరు అన్నట్టు ఓన్లీ మౌలిక వసతుల సదుపాయాలు అంటే రోడ్లు, ముందే ప్లాన్ చేసుకొని ఇది పోతున్నట్టుంది. మనం అమాయకంగా బిల్డింగ్లు కట్టడానికి ఇంకా ఎక్కువ అవుతాయి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు నార్మల్గా రోడ్లు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దానికి మాత్రమే మనం దానికి మాత్రం మీరు అన్న 4,60,000 కోట్లు ఇన్ఫ్రా డెవలప్మెంట్ కి రెండో మౌలిక వసతుల కల్పనకు మౌలిక వసతుల కల్పన. అది కూడా కేవలం 3 రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ. ఓకే, ఈ మూడింటికి సంబంధించి రెండో దశ వరకు మీరు చెప్పేది. మూడో దశ, 4వ దశ లేదని గ్యారంటీ ఏమన్నా ప్రభుత్వం ఇస్తుందా? లేదు. ఎందుకంటే ఇది ఎంత దూరం వెళ్ళిద్దో అర్థం కావట్లా. రెండో అంశం ఇక్కడ క్లియర్ గా వచ్చేటప్పటికి కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నారు ఇక్కడ మేజర్ గా పత్రికలు కూడా. ఇప్పుడు చూడండి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి, రెండో దశ మాస్టర్ ప్లాన్ అనగానే మేము అనుకుంటాం ఓహో అమరావతి, అదరహో అమరావతి, ఆ హెడ్డింగ్లు పెట్టేవాళ్ళు కదా. వాస్తవం అదేంటి, 1,75,000 భూములు తీసుకునే కార్యక్రమం. అది లోపల ఉంది, కింద ఉంది. ల్యాండ్ 1,75,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ రెండో దశ అనేది పెట్టట్లా. అవును, మాస్టర్ ప్లాన్ అని పెట్టగానే ఏంటి, అబ్బో అమరావతి అదిరిపోతుంది, బెదిరిపోతుందని ఆ టైప్ ఆఫ్. మామూలుగా చూడండి, మనం జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఒక 1000 కోట్లు అప్పు తెస్తే అప్పుల కుప్ప. ఇప్పుడేం రాస్తున్నారు, రుణ సమీకరణ. ఇక్కడ భూముల్ని ఎవరన్నా కంపెనీకి ఇస్తే, 50 ఎకరాలు ఏదైనా కంపెనీ వాళ్ళకి ఇస్తే భూములను దోచేస్తున్నారని రాసేవాళ్ళు. ఇప్పుడేంటి, ఇంత ల్యాండ్ తీసుకుంటే భూ సమీకరణ అంట. అర్థం కాకూడదు, జనాలకు అర్థం కాకూడదు. ఏం చేస్తున్నారు, మొన్న ఒక వార్త రాశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెండోసారి పెంచారు. పెంచితే వాళ్ళు రాసిన వార్త ఏంది, పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెంచామని రాశారు. పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంచితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి. అవును, అంతే. అసలు వాస్తవం అది కదా రాయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఎక్కడ రాయాలి? ప్రజల్ని పిండి జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నారు అన్నట్టుగా రాస్తారు కదా. అట్లా రాయాలి కన్ఫ్యూజన్ గా. పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంపు. అదే జగన్ గారు ఉన్నప్పుడు ఒక 10 పైసలు కరెంట్ బిల్ పెరిగింది అనుకోండి, బాధుడే అనేవాళ్ళు. ఇప్పుడు 20,000 కోట్లు పెరిగితే, 20,000 కోట్లు పెంచితే వాళ్ళు ఏం రాస్తున్నారు, జగన్ వల్లే కరెంట్ ఛార్జీలు పెంచాం. రివర్సల్ ఉల్టా. జగన్ గారు ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు ఆ రోజు కరోనా వల్ల కొంతమంది రైతులు చనిపోయి ఉంటారు, ఏదైతే అనారోగ్యకరం, ఒక 87 సంవత్సరాల రైతు చనిపోతే జగనే చంపేశాడని రాశారు సార్. ఇప్పుడేమో కూల్గా కుప్పగూలి అని రాశారు. అప్పుడేమో 86 సంవత్సరాలు 87 సంవత్సరాల రైతు ఏదో మంచం పడి చనిపోతే జగన్ గారే చంపేశాడని రాశారు. సో ఇలా వార్తలు కూడా ప్రజల్లోకి ఎలా ఎక్కిస్తారంటే ఇది ఒకటైతే ఆ రోజు కూడా మేము రైతుల పక్షానే ఉన్నాం, ఈ రోజు కూడా రైతుల పక్షానే ఉండే. ఎందుకంటే ఆ రోజు కూడా మేము రైతులకు 10 సంవత్సరాలు ఉన్న కౌలుని 15 సంవత్సరాలు చేసాం. నిరుద్యోగ ఏదైతే జీవన భృతి రైతు కూలీలకు 2,500 అంటే 5,000 చేసాం. 5 సంవత్సరాల కౌలు అదనంగా పెంచాం. రైతులు బాగుండాలని కోరుకున్నాం. సో ఈ రోజు కూడా అదే రైతులు నష్టపోతా ఉన్నారు కాబట్టి ఆ రైతుల పక్షాన ఖచ్చితంగా మేము ఉంటాం. ఈ దోపిడీని ఖచ్చితంగా అడ్డుకుంటామని మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకుంటాం. రైట్. అది రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు రెండు కరెక్టే. ఒక 500 కోట్లు 1000 కోట్లు అప్పు చేస్తే అప్పుల కుప్ప అని రాసుకోవచ్చు, దాన్నే రుణ సమీకరణ అని కూడా చెప్పొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నది ఏంటి, అప్పుల కుప్పనే వాడారు. మీరు కూడా మీ పార్టీ కూడా ప్రతి విషయంలోనూ ప్రతిదానికి 2 కోణాలు ఉంటాయి, రెండో కోణాన్ని కూడా వాడుకుంటే రాజకీయ పార్టీగా. భూముల రీసర్వే 100 సంవత్సరాలు ఎక్కడా లేకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేస్తే వాళ్ళు రాసిన హెడ్డింగ్ ఏంది, మీ భూములకు జగన్ స్పాట్. ఇప్పుడేంటి, భూముల రీసర్వే రీస్టార్ట్. భూముల రీసర్వే మళ్ళీ రీస్టార్ట్ చేసాం. ఏడాదిలోగా సమగ్ర భూ సర్వే పూర్తి చేయబోతున్నాం. రైట్. పుణ్యశీల గారు, ఫైనల్గా చెప్పండి మేడం, ఎంతవరకు ఈ 3 ఏళ్లలో మొదటి దశలో తీసుకున్నటువంటి భూములైనా డెవలప్ అవుతాయా, అంతవరకైనా ఆ నిర్మాణాలు పూర్తి చేసి అంతవరకైనా రాజధాని ఎంతో కొంత అయిందని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా? రాబోయే 3 ఏళ్లలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? బోట్ల మీద ప్రయాణం చేసి అమరావతిని అంటే ఇప్పుడు ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి చూడండి సార్, ఆ టైప్ లో మొన్న ఏదో ఇలాంటి డిబేట్ లోనే ఏబిఎన్ చాలా అద్భుతమైనటువంటి ఛానల్ డిబేట్ లో ఆ బాలకోటయ్య చెప్తా ఉన్నాడు, అమరావతి కట్ట చంద్రబాబు నాయుడు గారు కట్టే కట్టడాల్ని ఈ బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి చూపించాలట. అంత అద్భుతమైనటువంటి సౌధాలు ఇవి. అక్కడ చేపలు పడుతున్నది ఇదంతా ఎవరికి చూపించాలి? అమరావతి చేపలు వస్తున్నాయి కదా, అది కదా అభివృద్ధి. పిచ్చి మొక్కలు ఇవన్నీ కొడుతున్నది, క్లీన్ చేస్తున్నది ఎవరికి చూపించాలి?
ఎలా ఎత్తిపోతలు వాటర్ ఎలా ఎత్తిపోయాలి, ఎలా చెట్లు పడగొట్టాలి, ఎట్లా దాని మీద అప్పులు తీసుకురావాలి, రైతులు ఎట్లా మోసం చేయాలి, రైతులు ఎట్లా చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిడుతున్నారు, ఎలా ఆ ప్లేస్ లోకి ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కి వెళ్ళటానికి పడవల మీద ఎట్లా ప్రయాణం చేయాలి, ఓకే ఇవన్నీ నేర్పటం కోసం ఇది సార్. నిజంగా వాళ్ళు చేస్తే రామాయణం, వాళ్ళు మాట్లాడితే రామాయణం, మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేస్తే బూతు పురాణం. ఇది టీడీపీ వాళ్ళ ఈ 3 ఏళ్లలో ఏం జరగదంటారు అయితే? సార్ జరుగుతుందని మీకు నమ్మకం ఉందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీకు నమ్మకం ఉందా? నాకైతే ఇప్పటి వరకు ఈ రోడ్ అయినా కంప్లీట్ చేస్తారా, సీడ్ యాక్సెస్ రోడ్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అసలు ఆ సీడ్ యాక్సెస్ కి ఇప్పుడు ఆ ఇల్లు పడగొట్టేస్తాం అంటేనే కదా సార్ ఇప్పుడు మన దొండపాటి రామారావు గారు చనిపోయింది. ఇప్పుడు ఇంకొక ఆయన కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళి నేను చచ్చిపోతానంటున్నాడు. ఇప్పుడు ఇంతవరకు కూడా రిటర్నబుల్ ప్లాట్స్ వాళ్ళకి ఎక్కడో చెరువుల్లో తీసుకెళ్లి ఇస్తుంటే బంగారం లాంటి పంట భూములు తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టి మా నెత్తి మీద నిప్పులు పోస్తున్నావు చంద్రబాబు నాయుడు, ఇది ఎక్కడి కర్మ అని చెప్పని వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు సార్. కనీసం ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు ఖచ్చితంగా ఈ టైంలో నేను ఇంత చేశాను వాస్తవంగా సార్. 25,000 ఎకరాలు నాకు తెలిసి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి కొన్ని గైడ్ లైన్స్ ప్రకారంగా నాకు తెలిసి ఒక 25,000 ఎకరాల్లో వీళ్ళు ఆల్రెడీ 50,000 ఎకరాలు మొదటి విడత కింద తీసేసుకున్నారు. 25,000 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ నిజంగా కమిటెడ్ గా ఉంటే చేసి ఆ 25,000 ఎకరాలు కూడా అమ్మేసేసి నిజంగా సెల్ఫ్ సస్టైనబిలిటీ అమరావతి అని చెప్పొచ్చు నిజాయితీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే. ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ వీళ్ళంతా దాచుకుందాం దోచుకుందాం అనే బ్యాచే తప్ప అదే కదా. వైజాగ్ లో కూడా పాపం వాళ్ళ మళ్ళీ అధికారంలోకి రామని చెప్పని తోడళ్ళకి మరి అల్లుళ్ళకి కూడా కట్టబెట్టేస్తున్నాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. మొన్ననే ఒక 100కి పైగా గీతమ్స్ కి సంబంధించి. ఇది తప్ప ఏమీ లేదు సార్. రైట్, థ్యాంక్ యూ అండి పుణ్యశైలి గారు చర్చలో పాల్గొన్నందుకు. రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.